రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏమోమానే ఈశ్వరకు ప్రేమ కొరంది, ఎవరు దేవుని ప్రేమించుతారో సమస్త విషయం మంగళ వారి కొరకు వారి నిమిత్తము అన్ని కూడా దేవుడు మేలుగా మార్చేవాడు. గత దినరేమో సే విషయాకు కొయిగ్రేస్తలే. పోయిన రోజుల్లో నేను ఆ విషయాలే చెప్పుకుంటూ వచ్చాను. అప్పుడు మనకి గత జనంగరో మనోరే సెట వచ్చి పోని మో జానిన. మీ అందరి మనసులో ఎంత మందిలో మనసులో ఉన్నది అన్నది నాకు తెలియదు. ఏబే తబే మో కైబార్ ఉద్దేశం నేను చెప్పొచ్చిన ఉద్దేశము కారణం ఏమనగా ఈశ్వరంగర సంకల్పానుసారి దేవుని యొక్క నిర్ణయాస్పదముగా ఆహుదే ఇతివ సమస్త లోకమానకు మంగళ కొరంది. పిలవబడిన వాళ్ళందరికీ దేవుడు అన్ని విషయాల్లో మేలే చేసి పెట్టేది. సందేశ ఏ వాక్య సత్వకి ఈ వాక్యం నిజమేనా? ఏవే తుమర గోరే కొట్టివా గొట్టన గుడికే సమ మంగళకి. ఇప్పుడు నీ ఇంట్లో జరుగుతున్న సన్నివేశాలు పరిస్థితులు అన్ని మేలుకరమేనా? ఎవరు ఏం చెప్పట్లేదు. తొమ్మిది దెక్కిగిరి కోణ కోంది. నీవు వాటిని చూచి పలికి ఏం చెప్తున్నావు? ఎవరు ఏట సంబాళి పారిపోన్నాయి. ఇక నేను దీన్ని ఏం చేసుకోలేను, తట్టుకోలేను, మోసుకోలేను ఎమిది కోంది. ఇలాగని మనం చెప్తూ ఉంటాం. అజీ రివేట్స్ కోవద్దు. ఈ రోజు మీరు తిరిగి చెప్పండి, మంగళక ఇవన్నీ నాకు మేలే. అది కోయవారు జీసు ఈ రోజు నువ్వు చెప్పాలి, యేసయ్యా మోర గొర్రె కొట్టివాట సబు మోర మంగళ పాయిపోయి నా ఇంట్లో జరుగుతున్నవన్నీ కూడా మేలు కొరకే. కారపాయి దేని కొరకు? ఏమనే మంగళ ఈశ్వర ప్రేమ కొరంది. ఎవరు దేవుని ప్రేమించుతారు సే లొక్కమానికి సబు మంగళ వారి పట్ల దేవుడు అన్ని కూడా మేలుగా చేసి పెట్టేవాడు. ఎంత జనకు బుద్ధి చొల్లి పోని మో జాడిన. ఇది అర్థమవుతుందో లేదో మోర జీవన తుమర జీవన రే. నా జీవితంలో అయినా నీ జీవితంలో అయినా కోణ గొట్టిచ్చో సబు మంగళాక. ఏవి జరగొచ్చినా అవన్నీ మేలు కొరకే. ఏవే కోణ దుఃఖం హసి చేయడం మంగళాక. ఇప్పుడు నీవు వెళ్తున్న దుఃఖాలు అది మేలు కొరకే. ఒక గొట్టే రాత్రి అసలు ప్రకటే దినం హసి ఒక రాత్రి నీ జీవితంలో వచ్చిందా, ఇంకొక రేయి ఒక పగలు రాబోచున్నది. గొట్టే దుఃఖ అసలు ప్రక ఒకటి ఆనంద హసి. ఒక దుఃఖం వచ్చింది అంటే దాని వెనకాతల ఒక సుఖము, ఒక ఆనందం వచ్చుచున్నది. గొట్టే కొండ ఎక్కిన ప్రక గొట్టే మనే ఉపత్తి ఆగుతి. ఒక కొండ ఎక్కిన తర్వాతే ఒక లోయల్లోకి దిగి గొట్టే వచ్చేది. పహాడ చొడ్ల గొట్టే ఉపత్తి ఆగు. ఒక ఎత్తైన చోటులో ఎక్కిన తర్వాత దిగే ఒక అనుభవం ఉండి గొట్టే మరణ పొరయాక గొట్టే పునరుద్ధానం. మరణం తర్వాత ఇంకొక పునరుద్ధానం అదో కైవాడు తమ బుద్ధి పార్చొకే. చెప్పిన సారాంశం మీకు అర్థమవుతున్నదా? వేదన పొరయక ఆనందం గొట్టి. ఒక నొప్పి తర్వాతే ఒక ఆనందం కలిసి వచ్చేది. అలే అజి రాత్రి కైవార అర్థం సారీ అజి దినబಳ కైవార అర్థం పగటి వేళ నేను చెప్పొచ్చిన అర్థం ఏమంటే ప్రథమ క్రూస్ తప్పరే ముక్కుటం. మొదటిగా సిలువే, తర్వాత కిరీటం కలిగేది. తన సమత లోకము ముక్కుటాక దాని తర్వాతే మనకి కిరీటం లభించేది. సమత లోకం ముక్కుటాక దొరకాలి. అందరికి కిరీటమే కావాలి. ఎందు బైబిల్ కొహంది. బైబిల్ చెప్పేది ప్రథమరే కోణ కొరజో క్రూస్. మొదటిగా సిలువ మోసుకో, తప్పరే కోణ కొర ముక్కుటో. దాని తర్వాత నీకు కిరీటం దొరికేది. అది ముక్కైవార అర్థం నేను చెప్పొచ్చిన తొమర విరుదర కోణ గొట్టుచో. ఏం జరుగుతుంది, కోణ సమస్య అసుచో. సమస్యలు వస్తున్నాయో తార పోచర గొట్ట మంగళ అసుచో. మేలు వస్తున్నది. जाने वाले को ताली बजे के प्रभु को धन्यवाद. मोर चक्की केमदी अच्छे तुम्हारे चक्की केमदी अच्छे मत जाने नहीं. मोर चक्की केमदी अच्छे तुम्हारे నా चक्की. నేత్రం ఎలాగుందో నీ నేత్రం ఎలాగుందో నాకు मो తెలియదు. एड़ा सब देख ले सर मंगल बोल दे. నేను వీటన్నిటిని చూసినప్పుడు మేలని చెప్తున్నాను. तुम्हें को देखा समय कौन कोचे మీరు ఇది చూసినప్పుడు ఏం చెప్తారు? एड़ा बोले नहीं बोले कौन दे. ఇది మేలు కాదు కీడే అని చెప్తారు. अले बाइबल कौन दे. దాని బైబిల్ చెప్పేది. ये माने ईश्वर को प्रेम करना. ఎవరు దేవుని ప్రేమించుతారో प्रेम करवा व्यक्ति मन सब मंगल. ప్రేమించే వారి పట్ల దేవుడు అన్ని కూడా మేలుగా చేసి పెట్టాడు. आज दिन बड़ा को ఈ రోజు పగటి వేళ చెప్పుకో. काटी कुलकरी सहित सुनिबा पोली कौन दे. నోరు తెరిచి సాతాను వినేటట్టుగా చెప్పుకో. ఏటా సబు మార మంగళం. ఇవన్నీ నా కొరకు మేలే. కే తాడన కొరుచో సెడ మంగళం. ఎవరు నన్ను సతాయించుతున్నారు వారు నా మేలు పట్ల. కే మోర విరుదల కౌది సెడ మంగళం. వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు అది మేలు. కే మొత్త దుఃఖ జైచో సె మంగళం. ఎవరు సతాయించిన వారు మేలే చేసి పెట్టారు. కే మొత్త పిట్టుచో సె మంగళం. ఎవరు కొట్టిన వారు నన్ను జాని వాళ్ళ ప్రైజ్. అది తెలిసిన వారు దేవునికి స్తుతించాలి. కథలకు బుద్ధి పడుతుంది మన జాని. ఎందరికి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. ఏ విషయ రకమే ఆగకు జరుగుతలే. ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ మనం ముందుకెళ్ళేది. ఆది పుస్తకం 32 అధ్యాయం ఆదికాండం 32వ అధ్యాయం 24 24వ వచనం ఎనిమిది లెక్క దాయిచి ఈ రీతిగా రాయబడి ఉంది. బేగి పొడందు 32:24 బేగి
24:24 ଯାକୁବ ଏକାଠି ରହିଗଲେ ଏବଂ ଜଣେ ମନୁଷ୍ୟ ତାଙ୍କ ସହିତ ସକାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ମଲ୍ଲଯୁଦ୍ଧ କଲେ। ଗୋଟେ ମନୁଷ୍ୟ ఒక మనిషి యాకోబు ఒకడు మిగిలిపోయాను ఆ. ఒక నరుడు తెల్లవారు వరకు ଗୋଟେ మనుష్య ఒక నరుడు యాకోబు సహిత ଯୁଦ୍ଧ କରୁଛନ୍ତି। యాకోబుతో పెనుగులాడుతున్నాడు ఉగ్ర భాବରେ ଆସିବା ସେ ବ୍ୟକ୍ତି ఆయన దగ్గరికి వచ్చిన ఆ మనిషి ఉగ్ర భాବରେ ଆସିଛନ୍ତି ସେ। ఆయన దగ్గరికి ఉగ్రతతో ఒకసారి చదవమ్మా. ନାଇଁ 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 ସେଠି ଲେଖା యాకోబు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను। ଏ ମନୁଷ୍ୟ ଉଗ୍ର ଭାବରେ ଆସିଛନ୍ତି। ఈ మనిషి ప్రత్యక్షతతో ఆయన దగ్గరికి వచ్చారు କଣ ପାଇଁ ଆସିଛନ୍ତି? దేనికోసం వచ్చారు యాకోబుର సహిత యాకోబుతో ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ పెనుగులాడుటకు ఆయన వచ్చాడు అలా ମୁଁ କହିବାର ଅର୍ଥ అలాగైతే నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే ఉగ్ర భాବରେ ଆସିବା ବ୍ୟକ୍తి ఈ శారీరక ప్రక్రియలో వచ్చిన ఈ మనిషి କଣ କରିକିରି ଯାଇଛି? ఏం చేస్తూ వెళ్ళాడు ଏକ ତାଙ୍କର ନାମ ବଦଳି କରି మొదటి ఆయన పేరుని మార్చాడు ହ୍ୟାଲୋ ଏଟା ମଙ୍ଗଳ କି ନାହିଁ? అది మేలా కాదా ଉଗ୍ର ଭାବରେ ଆସିବା ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ఆ ଆସିବା ప్రత్యక్షతతో వచ్చిన వాడు పెనుగులాడడానికి వచ్చిన వాడు మంచిగా చెడ్డ ଯାକବର ନାମ ବଦଳି କଲେ। యాకోబు ఒక పేరుని మార్చారు ଆଜି ମୁଁ କହିବାର ଅର୍ଥ ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థం ହ୍ୟାଲୋ ఏంటంటే ତୁମେ ବରାବର ଶୁଣିବାର ଅଛି। చక్కగా మీరు ఆలకించాలి ଉଗ୍ର వినాలి ଭାବରେ ଆସିବା ବ୍ୟକ୍తి ఈ సాన్నిధ్యతలో మనిషిగా రూపధరించుకొని వచ్చిన వాడు ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ଆସିବା ବ୍ୟକ୍తి ఆయనతో పెనుగులాడడానికి వచ్చి ନାମ ବଦଳି କଲେ। ఆయన పేరుని మార్చారు వయసులో କହୁନାହାନ୍ତି ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. ଏଟା ମଙ୍ଗଳ କି ନାହିଁ? అది మేలా కాదా ବାପା ଦେବା ନାମ ନାହିଁ, నాన్న ఇచ్చిన పేరు కాదు ତାର ନିଜ ନିଜ ସମ୍ପାଦନ କରିବା ନାମ ఆయన ନାହିଁ। సొంతంగా సంపాదించిన పేరు కాదు ଈଶ୍ୱର ଦେଇଥିବା ଗୋଟେ ନାମ। దేవుడు పెట్టిన ఒక పేరు ଆଜି ତ କେତେକ ଜଣଙ୍କର ନାମ ବଦଳି ଯାଉ। ఈ రోజు దేవుడు కొందరు పేరు ଈଶ୍ୱର మార్చారు. ଗୋଟେ ନାମ ପକାନ୍ତୁ। దేవుడు ఒక పేరు పలుకి చెప్పుడు కాక ఆమేన్। ଦୁନିଆରେ ଯାକବର ଜୀବନ ମଙ୍ଗଳ କଣ କରିଦେଲେ? రెండోదిగా యాకోబు యొక్క జీవితంలో కలిగిన మేరేంటిదో ତାର 30 పద దాని 30వ వచనం యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని హలో చాలు బస్ ముఖాముఖిగా ఈశ్వరకు దగ్గరే ముఖాముఖిగా లేకపోతే ముఖముతో ముఖము దేవుని చూచి తిని ఏక నువ్వు నామ మొదటి కొత్త పేరు దూయి రెండో నువ్వు విషన్ కొత్త దర్శనం హలో ఉన్నారా? ఎక్కడికి బుద్ధిపరిచయం ఎందరికి కట్టబోతుందో లేదో తెలియట్లేదు మంగళ కోరిబాట దేకందు నేను చేసి పెట్టేది మీరు చూడండి ఈశ్వరకు ముఖాముఖ దేకిలే దేవునికి ప్రత్యక్షతతో దగ్గర ముఖాముఖముగా చూచారు అందుకే లాగి యాకోబుకు నువ్వు విషన్ బాయిలే అందుకే యాకోబుకి ఒక కొత్త దర్శనము కలిగింది ఆଜି କେତେ ଜଣକୁ ଦର୍ଶନ ଅଛି? ఈ రోజు ఎందరికీ దర్శనం ఉంది అరే ఈ ଦର୍ଶନ ବୋଲି କହିଲେ କଣ? చాలా మంది చెప్తారు దర్శనం దర్శనం అదంటే ఏంటి ଆଜି ତୁମେ ଜିସାయ పుస్తକ 6 ଅଧ୍ୟାୟ ପଢିବାର ଅଛି। యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవాలి ସେଠି ଲେଖା ଯାଇଛନ୍ତି అక్కడ రాయబడి ఉంది ଜିସାయ ଗୋଟେ ଦର୍ଶନ ଦେଖିଲେ। యెషయా గారు ఒక దర్శనాన్ని చూశారు କଣ ଦର୍ଶନ ଦେଖିଲେ? ఏం చూశారు ఈశ్వర సింహాసన బొసువాడ ଗୋଟେ దర్శନ। అత్యున్నతమైన సింహాసనములో ఆసీనుడైన ఆ దేవుని దర్శన చూశారు. ଦେଖୁ ଦେଖୁ ఆ దర్శనాన్ని చూచి వెంటనే ଏକ ఈశ్వର జన దర్శନ ଦେଖିଲେ। ఆయన మొదటిగా దేవుని గురించి ఒక దర్శనం చూశాడు ଦୁଇ రెండో ତାଙ୍କର ଜୀବନକୁ ଗୋଟେ ଦର୍ଶନ। తన వ్యక్తిపర జీవిత శుద్ధీకరణ గురించి ఒక దర్శనము ଦୁଇ ତାର 6:5 పଦ 6వ అధ్యాయం 5వ వచనము ସେଠି ଯାହା ଯେ ଇସାଇ କହୁଛନ୍ତି యెషయా గారు తన జీవితం గురించి చెప్పారు. unclean man, అయ్యో అయ్యో నేను అపవిత్రత పెదవులు కలిగి ఉన్నాను. సందావర పాత్ర ବୋଲି କହନ୍ତି। నేను అపవిత్రతకు కలిగిన ମୁଁ వాడు. సందావర పాత్ర నేను అపవిత్రత కలిగిన ଗୋଟେ వాడు. అశుద్ధ మనుష్ୟ అపవిత్రతతో మునిగి ఉన్నవాడు ଏକ ଅଧ୍ୟାୟରେ କରିଛି ସେ సందావర పాత్ర। మొదటిగా ఆయన చెప్తున్నది నేను అపవిత్రత కలిగిన వాడు ఇస్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ କହୁଛନ୍ତି। రెండోదిగా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు ଦୁଇ ଅଧ୍ୟାୟରେ କହୁଛି సందావర పాత్ర। రెండోది అపవిత్ర ప్రజలని చెప్తున్నాడు ତିନି ଅଧ୍ୟାୟରେ సందావర పాత్ర। మూడో అధ్యాయంలో అక్కడ అపవిత్రుడని చెప్తున్నాడు ଚାରି ଅଧ୍ୟାୟରେ କହୁଛି సందావర పాత్ర। 4వ అధ్యాయంలో కూడా అపవిత్రుడని చెప్తున్నాడు ପାଞ୍ଚ ଅଧ୍ୟାୟରେ କହୁଛି సందావర పాత్ర। 5వ అధ్యాయంలో కూడా అపవిత్రుడని చెప్తున్నాడు 6 ଅଧ୍ୟାୟକୁ ପହଞ୍ଚିବା ସମୟରେ 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ସେ କହିବାଟା ବଦଳି ଗଲେ। ఆయన చెప్పిన పదాలు మారినాయి ତୁମମାନେ సందావర పాత్ర ତୁମମାନେ ବୋଲି କହୁଥିବା ବ୍ୟକ୍ତି ఇశ్రాయేలోలు అపవిత్రులు ఊరోలు అపవిత్రులు అన్యులు అపవిత్రులు అని చెప్పిన యెషయా
యెషయా ఏదో 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు మో సందాబర బాంధ నేను అపవిత్రత కలిగిన వాడును అని పలుకుచున్నాడు. అప్పుడు దర్శనం పాయిలే నీకు గాని దర్శనం లభిస్తే తమరా జీవనకు దేఖందు నీ లోపల ఉన్న జీవిత శుద్ధీకరణను చూసి ఇసాయ గొట్టె బడ భవిష్యత్తు యెషయా ఒక పెద్ద ప్రవక్త 64 అధ్యాయ లెక్క దాయిచి 66 అధ్యాయాలు రాసుకున్నాడు. ఏ అవిమనే 600 అధ్యాయ దివా ఈ దిశాయ ఈ 66 అధ్యాయాలు రాసిన యెషయా ఏబే కోచుంది 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు మో చెప్తున్నాడు, అంక పావి బోలు కోహంది నేనే అపవిత్రత కలిగిన మనిషిని. దర్శన పాయితిలే దర్శనాన్ని కలిగేసరికి ప్రథమ ఈశ్వర దర్శన మొదటిగా దేవుని దర్శనం కలిగి, దూయి తుమరా విశ్వ దర్శన రెండోది వ్యక్తిపర జీవిత శుద్ధీకరణ గురించి దర్శనం. ఏ దర్శన కెత్త జన పావునా ఉంది ఇది కొందరు పొందుకోవట్లే, చూసుకోవట్లే, తెలుసుకోవట్లే. దిశాయికి దాడి పారలే కానీ ఇది యెషయాకి తెలిసింది. కోణ దర్శన పాయిలే ఏమని దర్శనం తెలిసింది? మూ గొట్టె పావి బోలి నేను ఒక పాపిని. ఆమె సమస్తర దర్శన కోణ మనందరి దర్శనం ఏంటి? అక్కపక్క లోక మనకర దర్శన కోతే మనం ఆడి పాపి, ఈడు మంచోడు కాదు, ఈడు చెడ్డోడు అని చెప్తాం. తుమరా విషయాన్ని కూడా దర్శనం వచ్చింది నీ గురించి నీకు చెప్పడానికి ఏముంది? ఎలాగా సరే ఠీక్ అయిన విషయం యథార్థ దర్శనం నీ గురించి నువ్వు చెప్పేదే. ఎలా వచ్చి ఠీక్ రే దర్శనం నీ దర్శనం గురించి నీ గురించి చెప్తే అదే యథార్థమైన దర్శనం. అప్పటికర దర్శన కమిది వచ్చి నీ స్థితిగతి ఎలా ఉంది? దూయి తిని సాయి కోచి మూడోదిగా యెషయా చెప్తున్నది, పావి మానగర మధ్య వాసం కొరచు నేను పాపుల మధ్య కాపురం చేస్తున్నాను. అన్య లోక మానక భయపడ దర్శనం అంటే పాపములో జీవించుచున్న ప్రజల కొరకున్న దర్శనం. సేమార మధ్యకు మొత్తం పొట్ట బోలుకో అంటే ఆయన చెప్పే పదము, ఆ పాపులుగా ఉన్న ప్రజల దగ్గరికి నన్ను పంపించు. అవి దర్శన దేకిలే దర్శనం చూచారు. ఏక ఈశ్వర గర దర్శనం మొదటి దేవుని గురించిన దర్శనం. దూయి అప్పటికర విషయం రెండు వ్యక్తిపర జీవిత శుద్ధీకరణ గురించిన దర్శనం. అప్పుడే తుమర అక్కపక్క లోక మానక భయపడ మూడోది ఎరుగు పొరుగుగా ఎదురు ముందుగా ఉన్న వారి ప్రజల కొరకున్న దర్శనం. కమిది వచ్చి అప్పటికర దర్శనం అలాగైతే ఈ రోజు నీ దర్శనం ఎలా ఉన్నాయి? ఆయుముకర విషత్తమ దేకదు యోబు జీవితం మీరు చూడండి. 42:5 42వ అధ్యాయం 5వ వచనం. వేగి పడందు వేగి త్వరగా చదవండి. हे सदाप्रभु हाँ। ତୋରେ ମୁଁ ତୁମ ବିଷୟରେ ଶୁଣିଥିଲି କିନ୍ତୁ ଆଜି ମୁଁ ସ୍ୱଚକ୍ଷୁରେ ତୁମକୁ ଦେଖିଲି। ତାପରେ हे ସଦାପ୍ରଭୁ ମୁଁ ଫେରାଇ ନେଇଛି ଯାହା ମୁଁ କହିଥିଲି। ହଁ। हे ସଦାପ୍ରଭୁ ମୁଁ ବରଫ ବ୍ୟତୀତ ଯେପରି ମୁଁ ଧୂଳି ଓ ବାଉଁଶ ଉପରେ ବସିଛି ହ୍ୟାଲୋ। ମୁଁ ମୋର ମନ ପରିବର୍ତ୍ତନ କରିଛି। ఆయువు దర్శన పావుతుంది ఆయుబు ఒక దర్శనం మీరు చూడండి. ఆయువుర దర్శన కోణ ఆయుబు ఒక దర్శనం ఏంటిది? ఆయువు పుస్తక ఏక మధ్య ఏకపోదు ఆయుబు పుస్తకము మొదటి అధ్యాయం మొదటి వచనం. పద్ధతిల ఆయన భక్తుడే, నీతిమంతుడే నీతిమంతుడే. తప్పర కହୁଛନ୍ତି కుక్రియ పరిత్యాగి ఆయన కుక్రియలన్నీ కూడా చెడు క్రియలను విసర్జించిన వాడు. ఏమంది కోటెతివ ఆయువు ఇంత యోగ్యత మంచితనం కలిగిన యాబు ఈశ్వరకు ముఖాముఖ దగ్గర దేవుని ముఖాముఖిగా చూచారు. చెత్తవలసే కହୁచి అప్పుడు ఆయన చెప్పేది, నువ్వు కోటి పొడిచి నేను ఎక్కడ పడి ఉన్నాను? చోపదల కోంది 6వ వచనంలో చెప్పేది, బాంసర పొడి జాయిచి నేను మట్టిలో బూడిదలో పడి ఉన్నవాడిని. ఎంత కోటెతివ వ్యక్తి మొదటి అధ్యాయములో ఇంత శ్రేష్టత, ధన్యత, గొప్పతనం, మంచి సాక్ష్యం కలిగిన వాడు ఏబే ఈశ్వర గారి దర్శన పావంది 42వ అధ్యాయంలో దేవుని దర్శనం కలిగి దేవుని చూసి కూడిన పొడికరి క్రౌందర కొరుచు ఆయన నేల మీద పడి, ఇసుకలో పడి, బూడిదలో పడి తన నిజ స్థితిని ఒప్పుకుంటున్నాడు. అదో అది నువ్వు ఇవాళ గత జన బుద్ధిపరచండి నేను ఈరోజు చెప్పేది మీకు కోణపై అమర దర్శన మిషన్ బోర్డు నాంది ఎందుకు మన వ్యక్తిపర జీవితంలో దర్శనం పెరగట్లే? గొట్టి ఈశ్వర గారి దర్శనం దేకో మొదటి దేవుని గురించిన ఈశ్వర దర్శనం. దేవుడు ఎవరు? ఈశ్వర గారి శక్తి కోణ దేవుని శక్తి ఏంటి? మందిర బల కోణ ఆయన బలం ఏంటి? దర్శన దొరకాలి అది దాని గురించి ఒక అవగాహన, దర్శనం నీకు ఉండాలి. మనుషు నిజకు నిజ తార పాప విషయ దర్శనం ఉన్నాయి. మనిషికి ఎప్పుడు కూడా సొంత పాపం గురించి, సొంత జీవిత శుద్ధీకరణ గురించి ఏం లేదు, ఆలోచించే ఒక దర్శనం లేదు. సేమాన కోహంది అందరు మనుషులు చెప్పేది, ఓ తుమ్మటారు బోల్లో నేను నీకన్నా చాలా మంచోడిని. ఇది అందరూ చెప్పే మాటే. దిశాయి సింది కోలే ఏసేపుడు అలాగే చెప్పలేదు, నువ్వు అంత బోలలో కబోలే నేనే మంచోడిని. ఈశ్వరకు దేకంది ఏ క్షణాన 6వ అధ్యాయంలో దేవుడిని ప్రత్యక్షంగా చూచాడు. చెత్తవలస కూడా పోతుంది డైలాగులు మారిపోయింది. ఆయన చెప్పే మాట ఏంటో, ఆయువు అయ్యో,
నేనే అపవిత్రతమని కలిగి ଆୟୁବ ସେମିତି କହୁଛନ୍ତି యోబు కూడా అదే పదాలే. ଈଶ୍ୱର ଦେଖ ମୁଖାମୁଖି ଦେଖିଲେ దేవుని 42వ అధ్యాయంలో ముఖాముఖిగా దర్శించాడు. ସେତେବେଳେ ଆୟୁବ କ୍ରୋଧନ କରୁଛୁ అప్పుడు ఆయుపుదు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ଧୂଳିରେ ପଡିଗଲା వెంటనే ఇసుకలో నేల మీద పడిపోయాడు. ବାଷ୍ପ ତାର ଉପରେ ପକେଇଛନ୍ତି బూడిదను తల నుండి పాదం వరకు పోసేసుకున్నాడు. ଏତେ କୋଟି ଥିବା ବ୍ୟକ୍ତି 1వ అధ్యాయంలో గొప్పతనం కలిగిన వాడు, శ్రేష్టత కలిగిన వాడు, పాపములను విసర్జించిన వాడు, అంత యోగ్యత కలిగిన వాడు దేవుని చూసేసరికి నేల మీదకి దిగాడు. ସେ ଭକ୍ତ ବୋଲି పూసుకున్నాడు. ସେ ଭକ୍ତ ବୋଲି ఆయన భక్తుడని ଆୟୁବ ପୁସ୍ତକ ଲେଖିବ ମୋସ କହୁଛନ୍ତି యోబు గ్రంథాన్ని రాసిన మోషే చెప్తున్నాడు. ଈଶ୍ୱର କହୁଛନ୍ତି ସେ ଭକ୍ତ ବୋଲି దేవుడు చెప్తున్నాడు ఆయన భక్తుడని. ସୈତାନ କହୁଛନ୍ତି ସେ ଭକ୍ତ సాతాను ବୋଲି చెప్తున్నాడు ఆయన భక్తుడు. ତାର ସ୍ତ୍ରୀ କହୁଛନ୍ତି ଭକ୍ତ ବୋଲି ఆయన భార్య చెప్తున్నాడు ତାଙ୍କର ସାଙ୍ଗମାନେ କହୁଛନ୍ତି ଭକ୍ତ స్నేహితులు చెప్తున్నాడు భక్తుడని. ସେ ବ୍ୟକ୍ତି కానీ ఆ వ్యక్తి ଈଶ୍ୱରଙ୍କ ଦର୍ଶନ ପାଉନ୍ତି 42వ అధ్యాయంలో దేవుని ప్రత్యక్ష ସେ ଅନୁତାପ କରିଛନ୍ତି ఆయన ఒప్పుకొని చెప్తున్నాడు నేను గొప్పవాడిని కాదు. ରାୟଗଡ ମଣ୍ଡଳୀ ବିଶ୍ୱାସୀ ମାନେ ఆయన సంఘ బిడ్డలారా, ତମର ଈଶ୍ୱରକୁ ତମେ ଠିକ ଭାବରେ ଦର୍ଶନ ପାଇଲେ దేవునిని చూడాల్సిన విధానముగా దర్శించు ତମର ଚାକିରି ଦେଖିଲେ నీ కంటితో చూస్తే କାନ୍ଦିବ నువ్వు ఎడుతావు, ତୁମେ ତଳେ ପଡିବ నేలకి దిగుతావు. ମାଟି ବୋଲି କହିବ କି ବାଟ ବୋଲି କହିବ నేను బూడిద పూసుకున్నవాడిని. ଦର୍ଶନ ଦରକାର అది నువ్వు పలుకుతావు, అది దర్శనం. ବୁଝିନାହାନ୍ତି అర్థం కాలేదేమో. ଈଶ୍ୱରକୁ ମୁଖାମୁଖି ଦେଖିଲେ ఏ క్షణం దేవునిని ప్రత్యక్షతగా ముఖముఖం చూశాడు ସେତେବେଳେ ନୂଆ ଭିଜନ ପାଇଲେ అప్పుడు నీ గురించి నీకొక దర్శనం, ତମକୁ ଗୋଟେ ଦର୍ଶନ ଦରକାର నీ గురించి నీకొక దర్శనం. କଣ ତମର ଦର୍ଶନ ఏంటి నీ దర్శనం? ରବିବାର ଦିନ ଆସିବ ଗୀତ ଗାଇବା ପ୍ରାର୍ଥନା ఆదివారం మొత్తం పాటలు పాడతావు, ఆరాధన చేస్తావు, వాక్యం వింటావు, పోతావు. కోటి ହେଲେ మీటింగ్ ଯିବାର ଅଛି ସେତିକି ఇంకా ఎక్కడెక్కడైనా ఏదైనా మీటింగ్ ఉంటే అక్కడికి ଏତିକି ତ ତୁମର ଦର୍ଶନ అంతే కదా నీ దర్శనం. କଣ ତୁମର ଦର୍ଶନ କଣ నీ దర్శనం ఏంటిది? విశ్వాసీకి ଗୋଟେ ଦର୍ଶନ ଥିବାର ଅଛି ప్రతి విశ్వాసికి వ్యక్తిపర జీవితంలో దర్శనం ఉంది. ଯୀଶୁ କହୁଛନ୍ତି యేసయ్య చెప్పేది ଏବେ ଧାନ କାଟିବାର ସମୟ ଆସିଯାଇଛି ఇప్పుడు కోతకాలం వచ్చేసింది. ସେତେବେଳେ ଶିଷ୍ୟମାନେ କହୁଛନ୍ତି అప్పుడు శిష్యులు చెప్పేది 4 ମାସ ଅଛି ବୋଲି అయ్యా ఇంకా 4 నెలలు ఉన్నాయి అరే జగన్ కోత పంట కోయడానికి. 4 అధ్యాయుల କଥା କହୁଛି ମୁଁ ଜଗନ୍ନାଥ యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పిన మాట ପଢିବାର ସମୟ ନାହିଁ ତ చదవక్కర్లే. ହେଲେ ଯୀଶୁଙ୍କର ଦର୍ଶନ କଣ యేసయ్య గురి దర్శనం ଏବେ ఏంటి? କାଟିବାର ସମୟ ఇప్పుడు కోతకాలం. ଶିଷ୍ୟମାନେ କହୁଛନ୍ତି శిష్యులు చెప్పేది ଆଉ 4 ମାସ ଅଛି అయ్యా లోకరీతిగా 4 నెలలు ఉన్నాయి. ଏଟାକ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କର ଦର୍ଶନ ఏ ହେଇଯାଇଛି విశ్వాసులకి కలిగిన దర్శనం హలో ఉన్నారా? ତମର ଦର୍ଶନ ବଦଳ କର నీ దర్శనాన్ని మార్చుకో, ତମର ଦର୍ଶନ ବଦଳ କର దర్శనాన్ని మార్చుకో. ଖାଇବା ପିଇବା ଘର ବଢେଇବା ଶୋଇବା ନାହିଁ తినడం, తాగడం, ఇల్లు కట్టుకోవడం, ସ୍ୱର୍ଗ ପାଇଁ ଗୋଟେ ଦର୍ଶନ హలో పరలోకాన్ని లభించే దర్శనం, ଈଶ୍ୱରଙ୍କର ଦର୍ଶନ ଦରକାର దేవుని ప్రత్యక్షత గురించి ఒక దర్శనం. ସେଇଟା ମାତ୍ର ନୁହେଁ అంతటితో అయిపోలే. ଆପଣଙ୍କର ଜୀବନରେ ଗୋଟେ ଦର୍ଶନ దేవునిని చూచినవాడు వ్యక్తిపర జీవితం అర్థముగా చూసుకోగలడు. 17 ବର୍ଷ ଖାଇକିରି ପିଇକିରି ଶୋଇବା ପାଇଁ ନାହିଁ అది తిని తాగి ఆనందించి ఇల్లు కట్టుకొని పిల్లలు చూసుకొని పిల్లలు కానీ వివాహం చేసుకొని ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ କିଛି କର దేవుని పట్ల ఏమైనా చెయ్యి. ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ କିଛି କରନ୍ତୁ దేవుని కొరకు కొన్ని ఖర్చు చేయి. ଓ ଆମର ଦର୍ଶନ କେମିତି ଅଛନ୍ତି మన దర్శనం ఎలాగుంది? ବାଇବେଲ କହନ୍ତି బైబిల్ చెప్పేది, ବାଇବେଲ ଏମିତି କହୁଛନ୍ତି బైబిల్ ఈ రీతిగా చెప్పేది. పౌల దర్శన ଦେଖିଲେ పౌలు ఒక దర్శనం చూచాడు. అరే ఆ ప్రేరిత పుస్తకం 9 అధ్యాయం అపోస్తల క్రియ 9వ అధ్యాయం. ఏ పౌల ଗୋଟେ దర్శన ଦେଖିଲେ పౌలు ఒక దర్శనం చూచాడు. ଗୋଟିଏ ଆଲୋକ ଦେଖିଲେ ବୋଲି ఒక ଲେଖାଯାଇଛି వెలుగుని నేను చూచాను. ଆଲୋକ ଦେଖିଲା ସମୟ ତଳେ ପଡିଗଲା ఆ వెలుగుని చూచేసరికి పౌలు నేల మీద పడ్డాడు. ତାପରେ 22 ଅଧ୍ୟାୟରେ ଆସିବା ସମୟରେ 22వ అధ్యాయానికి వచ్చినప్పుడు ସେ ଦେଖିବା ଆଲୋକ ఆ చూచిన వెలుతురు ବଡ ଗୋଟେ ବଡ ଆଲୋକ ବୋଲି କହୁଛି ఇంతకు ముందు చూచిన దానికన్నా విపరీత గొప్పతనం కలిగే వెలుగు. ତାପରେ ପ୍ରେରିତ పౌల କହୁଛନ୍ତି దాని తర్వాత అపోస్తలుడైన పౌలు చెప్పేది ତାପରେ 23 ଅଧ୍ୟାୟରେ 23వ అధ్యాయానికి ପ୍ରେରିତ వచ్చినప్పుడు ପୁସ୍ତକ ସେଇ 23 ଅଧ୍ୟାୟରେ 23వ అధ్యాయంలో సూర్యటారు భయంకర ఉజ్వల ఆ వెలుతురు మామూలు వెలుతురు కాదు, సూర్యుని కన్నా అధిక ప్రకాశయుక్తమైన వెలుగు. ఆగରେ ଗୋଟେ ଛୋଟ ଆଲୋକ ముందు 9వ అధ్యాయంలో చిన్న వెలుతురు, ଆଉ କେତେଟା ବର୍ଷ ପରେ 10 సంవత్సరాలు గతించిన తర్వాత ବଡ ଆଲୋକ ହେଇଗଲା అది విపరీత వెలుగై మారింది. ଆଉ କେତେଟି ବର୍ଷ ପରେ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ସୂର୍ଯ୍ୟଟାରୁ ଉଜ୍ଜଳ ଥିବା ଗୋଟେ సూర్యుని కన్నా అతి వేగత కలిగిన వెలుగు. ପୌର ଦର୍ଶନ ଦେଖ ఇదే
పౌలుకి కలిగిన దర్శనం. ऐसा की प्रकार हो అలాంటి ఒక अपने दर्शन केमिदी వచ్చి ఒక దర్శనం నీ ఎలాగుంది? నీ దర్శనం ఎలాగుంది? तमर दर्शन केमिदी వచ్చి ము कोई నీ దర్శనం ఎలాగుందో చెప్తా. ప్రథమన సూర్య ప్రియాలతో మొదటి సూర్యుని కన్నా వేగత చెందిన వెలుగు. దిన పరే కొన్ని రోజుల తర్వాత బొడ ఆడకో అది ఇంకా కొద్దిగా డిమ్ అయ్యి और कितने के वर्ष परे ఇంకా కొన్ని రోజులు పోతే छोटा आलका గది లోపలికి వచ్చిన చిన్న వెలుతురు. आगरे బొడటారి छोटा सी అంటే పెద్ద వెలుతురు నుంచి చీకటి గదిలోకి వచ్చిన వెలుతురుగా మారిపోతుంది. పౌలుకి రాడగో కానీ పౌలు వెలుగు అదే దర్శనం పౌలుకి కలిగిన దర్శనం छोट दर्शन कार बड़ो दर्शन చిన్న దర్శనంలో నుంచి సూర్యుని కన్నా అధిక వేగత కలిగిన దర్శనంగా మారింది. अपने दर्शन केमिदी వచ్చే बोले मत నీవే దర్శనం ఎలా ఉన్నదో పరీక్షించుకో. యాకోబు జీవనరే యాకోబు జీవితములో నువ్వు అభిషేక్ కొత్త దర్శనం. ఏకో ఒకటి నువ్వు నామ పాయిని కొత్త పేరు పొందుకున్నాడు. దుయి రెండు నువ్వు దర్శనం కొత్త దర్శనం. తిని మూడు ఆది పుస్తకం ఆది కాండం దుయి అధ్యాయం 2వ అధ్యాయం సారీ 32 అధ్యాయం క్షమించాలి 32వ అధ్యాయం 21 32 32వ అధ్యాయం 21వ వచనం. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో 31 పడుతుందా తిరిసేకో 31 పెనియేలు నుండి ఆ. సాగిపోయినప్పుడు ఆ. సూర్యోదయమయ్యను. హలో సూర్య ఉజ్జల సూర్యుడు ఉదయించను. హలో దర ఆది పుస్తకం 28 లో ఆది కాండం 28వ అధ్యాయం 11 పదం 11వ వచనం 28 11 బెగి ఒక చోట చేరి ఆ. ప్రొద్దుగుంపినందున ఆ. అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటికి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పడుకునేను. లేదు అక్కడ సూర్యుడు అస్తమించారు ఎడపోడు నమ్మితమే ଯାକୋବ ଯାତ୍ରା କରୁଥିବା ସମୟରେ ଆ. ସୂର୍ଯ୍ୟାସ୍ତ ହେଲା। ଆ. ଯାକୋବ ରାତ୍ରି ଯାପନ କରିବା ପାଇଁ ଏକ ସ୍ଥାନକୁ ଗଲେ। ଯାକୋବ ଏକ ପଥର ଖଣ୍ଡ ପାଇଲେ। ସେହି ସ୍ଥାନରେ ପଥର ଉପରେ ମୁଣ୍ଡ ଦେଇ ସେ ଶୋଇପଡ଼ିଲେ। ନାଇଁ 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 ପୁଣି ସୂର୍ଯ୍ୟାସ୍ତ ହୁଅନ୍ତେ కతే ఎడ దశ 11గా బికాజ్ ద సన్ హ్యాస్ సెట్. తమ పొడిబడ ఒక చోట చేరి ఆ. ప్రొద్దుగుంపినందున హలో సూర్యాస్త వ్యాపార గొర్రె దవడి జావుచుంది తండ్రి ఇంట్లో నుంచి పారిపోతున్నాడు. సెట్టబడే రాత్రి అయ్యేల సూర్యాస్తం అయ్యేల చీకటి అయింది, సూర్యుడు అస్తమించాడు. ఏమే తమ దేక భయి ఇప్పుడు మీరు చూడండి, కొడియ వర్ష పూర్వరు 20 సంవత్సరాల క్రితం దగ్గర సూర్యాస్తం అయ్యేల ఆయన కొరకు సూర్యుడు అస్తమించాడు. కొడియ వర్ష పోరే 20 సంవత్సరాల తర్వాత సూర్య కోడ అయ్యేల సూర్యుడు ఏమైంది? ఉదయ అయ్యేల ఉదయించాడు. నువ్వు ఆ వెలుగు ఆలోక కొత్త వెలుతురు రావడం మొదలెట్టింది. ఆలోక సిగోల కొత్త వెలుతురు. అది ప్రైజ్ అలో హల్లెలూయా. యాకోబుకు నువ్వు ఆలోక పాయిలే యాకోబు జీవితంలో కొడియ వర్ష పర్యంతో 20 సంవత్సరాల వరకు ఒందగారం ఇద్దరు గమన చీకటిలో ప్రయాణం చేసిన యాకోబు సెట్టబడ బోల దేక పైన అప్పుడు వెలుతురు కనిపించలా. ఎప్పే ఇప్పుడు ఈశ్వరకు ముఖాముఖ దెక్కి వేసేదిరా దేవుని ముఖాముఖిగా చూచిన రోజు నువ్వు ఆలోక పాయిలే ఆయన ఒక కొత్త వెలుతురును పొందుకున్నాడు. అప్పుడు ఆలోక కెమిది వచ్చింది ఈ రోజు నీ వెలుతురు ఎలాగుంది? సూర్య అస్తమయ్య ఇవాళ నీ జీవితంలో సూర్యుడు అస్తమించాడా? అస్తమయ్య ఇవాళ నీ జీవితంలో సూర్యుడు అస్తమించాడా? అది ముఖైవా చాందే ఈరోజు చెప్పాలని కోరేది, ఈశ్వర ప్రేమ కర్మ దేవుడు ప్రేమించిన వారి పట్ల ఆది సూర్య ఉజ్జలాము ఈ రోజు సూర్యుడు ఉదయించింది. ఈ రోజు సూర్య ఉజ్జలా బాబా జావుచుంది ఈ కొరకు సూర్యుడు ఉదయించబోతున్నాడు. పరిస్థితి మొదలయ్యాయి పరిస్థితులు మార్పు చెందుతాయి. సూర్య ఉజ్జల ఏగల కోణ కొట్టిపో సూర్యుడు ఉదయిస్తే ఏం జరిగింది? మలాకి పుస్తకం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం దాని ద్వీపద వేగి పడదు 2వ వచనం త్వరగా చదవండి. మలాకీ 4:2. అయితే ఆ. నా నామమందు ఆ. భయభక్తులు గలవారకు ఆ. మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించారు తప్పరే సూర్య ఆరోగ్యదాయక హలో పడ నీది దాస్మర్యోమ సూర్య హలో పడి అరే तो तेरे को नहीं जानना है ମାନେ ଆମକୁ ଭୟ ଓ ସମ୍ମାନ କରନ୍ତି। थोड़ा बे ଉଦୟ ଟାଇମ ସୂର୍ଯ୍ୟର ରଶ୍ମି ଉତ୍ତମତା ତୁମମାନଙ୍କ ଉପରେ ଝକମକ କରିବ। हाँ ଏହା ସୂର୍ଯ୍ୟ କିରଣ ପରି ଆରୋଗ୍ୟ ଶକ୍ତି ଆଣିବ। ତୁମେମାନେ ବାଛୁରୀ ସଦୃଶ ଗୁହାଳରୁ ବାହାରି ସ୍ୱାଧୀନ ଓ ସୁଖୀ ହେବ।
హలో నీది సూర్య ధర్మీయರ ಸೂರ್ಯ ಉಜ್ಜಿದ್ರೆ ಎಲ್ಲ ಕೋಣ ಕೊಟ್ಟಿವ ఈ సూర్యుడు నీలో ఉదయించితే ఓ స్వస్థత కొట్టివ ప్రైజ్ అలా స్వస్థత ఆరోగ్యము కలిగి అప్పుడు పాపకు స్వస్థత పాయివ పాపములో నుంచి ఒక స్వస్థత ಅವರ ರೋಗಕ್ಕೆ ಸ್ವಸ್ಥತ ఈ ಪಾಯಿವ రోగములో నుంచి ఒక స్వస్థత ಅದು ತಮಕ ಮುಚ್ಚಿಪರಿಸದೆ ನೈಬೋಲ್ ಮುಚ್ಚಾಡಿನ అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. ಚೋಟ ಪಿಲ್ಲ మన జన్మ ಹೇಗದೆ చిన్న చిన్న పిల్లలు జన్మిస్తే సేమానికి 2 గంట బరియదో కొరార రొక్క బలి వారికి 2 గంటలతో పాటు ఎండలో ఉంచబడ్డారు. కోణపై జాడిచోనా ఎందుకో ಆ తెలుసా? ಸೂರ್ಯನ ಕಿರಣ ರೇ వారి పైన సూర్యుని కాంతి ಆ ಪಿಲ್ಲರ ಶರೀರ ಲಾಗಿಲೆ పిల్లల శరీరంలో పడితే ಕೆಟ್ಟಿಸ್ ಪಡಿತಿವ ರೋಗಕ್ಕೆ ಸ್ವಸ್ಥತ అది జాండీస్ లాంటి రోగాల్ని నష్టపరుస్తుంది. అజీబు కైవల అర్థ ఈరోజు నేను చెప్పే అర్థం, ఈశ్వరకర సూర్య తుమట్టాలు ఉదయ దేవుని యొక్క సూర్యుడు నీపై ఉదయిస్తే స్వస్థత కొట్టివు నీలో స్వస్థత జరిగింది. యేసుల నామరే యేసు నామములో ఆ సూర్య తుమట్టాలు ఉదయ ఆ సూర్యుడు నీలో ఉదయించడు కాక స్వస్థత శివ స్వస్థత జరిగింది. అది కోడపై తమకు స్వస్థత దొరకాలి ఈ రోజు నీకు దేని గురించి స్వస్థత కావాలి? ప్రైజ్ గాడ్ హల్లెలూయా. హల్లెలూయా దోయి రెండు ఉదయ ఉదయ ఉదయించాలి. సూర్య ఉదయ సూర్యుడు ఉదయించాలి. దాని అర్థం ఆలోక బిల్లు దాని అర్థం నీకు వెలుతురు దొరకాలి. హలో సమస్త లోకం మనకు అంధకార తివాసమే అందరూ చీకట్లో ప్రయాణం చేసిన సోమర జాత్ర మధ్య ఈ ప్రయాణం మధ్యలో సూర్య ఉజ్వల సూర్యుడు ఉదయించాడు. ఓ ఆలోక దాకి పారంది ఆ వెలుతురు నీకు తడి కలిగితాది. సోమర ముట్ట ఊపరే అది నీ తలను ఎత్తి పెడతాది. సూర్య ఒక సూర్యుడు ఉదయిస్తాడు. ఆలోక దవ ఆలోక దవ అది వెలుగునిచ్చి పెడుతుంది. పైసలో హల్లెలూయా. দুই రెండు ତିନି మూడు କଣ ଘଟିବ ଆଉ 2 ପଦ ପଡନ୍ତୁ ତଥାପି ଯେଉଁମାନେ ଆମକୁ ଭୟ ଓ ସମ୍ମାନ କରନ୍ତି ଉଦୟକାଳୀନ ସୂର୍ଯ୍ୟର ରଶ୍ମି ସୂର୍ଯ୍ୟ ବୁଦ୍ଧିମତା ତୁମମାନଙ୍କ ଉପରେ ଝଲମଲ କରିବ ଏହା ସୂର୍ଯ୍ୟ କିରଣ ପରି ଆରୋଗ୍ୟ ଶକ୍ତି ଆଣିବ ତୁମେମାନେ ବାଛୁରୀ ପର୍ଯ୍ୟନ୍ତ ଗୁହାଳରୁ ବାହାରି ସ୍ୱାଧୀନ ଓ ସୁଖୀ ହେବ ହ୍ୟାଲୋ అతని రెక్కలు ଦୁଇ ସେମାନେ ଯାତ୍ରା କରିବ వారు ప్రయాణం చేతురు. ହ୍ୟାଲୋ ସୂର୍ଯ୍ୟ ଉଦୟ ହେଲେ କଣ ହବ సూర్యుడు ఉదయిస్తే ఏం చేస్తారు? ବାଛୁରୀ ପରି వారు దూడల వలె କଣ କରନ୍ତି గంతులు వేయినట్లు ହ୍ୟାଲୋ କହୁନାହାନ୍ତି ପ୍ରାୟ ఎవరు చెప్పలేదు. ସୂର୍ଯ୍ୟ ଉଦୟ ବେଳେ କଣ ହେଲା సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుంది? ଲାଇଟ୍ ଗଲା ବୋଲି ଭାବନ୍ତୁ కరెంట్ పోయింది అనుకోండి, ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ కరెంట్ ଆସିଲେ କଣ ଆସିବ వెంటనే వెలుతురు వస్తే ఎలా ఉంటది? ସନ୍ତୋଷ ଆସିବ ଆନନ୍ଦ ଆସିବ ఒక ఆనందం వచ్చేటట్టు. ହ୍ୟାଲୋ ପ୍ରାଇଜ ହ୍ୟାଲୋ హల్లెలూయా. ఈ ସୂର୍ଯ୍ୟ ତୁମଠାରେ ଉଦୟ ହେଇଗଲେ ఈ యేసయ్య అన్న నీతి సూర్యుడు నీలో ఉదయిస్తే ତୁମଠାରେ ଆସିଗଲେ କଣ ଘଟିବ నీలో ఉదయించితే ఏం జరిగింది? ତମର ହୃଦୟରେ ଆନନ୍ଦ ଘଟିବ ఏ హృదయంలో ఒక వెలుతురు వచ్చి పడుతుంది. ତମେ ଦୁଃଖରେ ବସୁଛନ୍ତି ఇప్పుడు దుఃఖముతో ఉన్నావు. ଯାକବ ଅନ୍ଧକାରରେ ବସିଥିଲା యాకోబు చీకట్లో ఉండేవాడు. ସେ ଦୁହେଁ ସୂର୍ଯ୍ୟ ଉଦୟ ହେଇଗଲା ఆ సూర్యుడు ఉదయించాడు. ଯାକବର ଜୀବନ change ହେଇଗଲା యాకోబు యొక్క జీవితం మార్పు ସେ చెందింది. ଆନନ୍ଦରେ కొనిଆ ହେଲେ ఆయన ఆనందముతో ଆନନ୍ଦରେ ନାଚି ଉଠିଲ ఆనందముతో కొనియాడారు. Praise the Lord. హల్లెలూయా. ବାଛୁରୀ ପରି କଣ କରେ ନାଚି ନାଚି ଗଲା ఆయన దూడ వలె గెంతుకు వెళ్ళారు. ବାଛୁରୀକି ଏତେ ସମୟ କଣ କରୁଥିଲେ ఈ దూడను ఇంతసేపు ఏం చేశారు? ବନ୍ଦ କରି ରଖିଲେ కట్టేసి ఉంచారు. ଏବେ ବନ୍ଦ କରିବା ବାଛୁରୀକି ଛାଡ଼ିଦେଲେ କଣ ହବ ఇప్పుడు కట్టేసి ఉంచిన ఆ దూడను వదిలేస్తే ఎలా ఉంటది? ସୂର୍ଯ୍ୟ ଉଦୟ ହେଲେ କାଟିବ ତମର ବନ୍ଧନ ଫିଟିବ సూర్యుడు ఉదయిస్తే నీ కట్లు ఇరిగిద్ది. యేసుల ନାମରେ యేసు నామములో ତମର ଉପରେ ସୂର୍ଯ୍ୟ ଉଦୟ ହେଲେ నీ మీద సూర్యుడు ఉదయిస్తే ఎంత ବନ୍ଧନ ଥାଏ ఎంత ఎనక్కున్నా ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ବନ୍ଧନ ଫିଟିଯିବ బంధకాలు తెగిపోతుంది. ନାଚି ନାଚିକିରି ଯାବାର ଚାଲିବ ఆ అంధకారం నీలో నుంచి దూరం అయితే Amen. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. ಅವರು ತುಮೆ ಆದಿ ಪುಸ್ತಕ ಕಾಸಲ್ಲ ఇక ఆది కాండంలోకి రండి. ತಾರೋ 32 31 పద కూడా 32వ అధ్యాయం 31వ వచనం. అతడు ఆ. పెనియలు నుండి ఆ. సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యెను. ఆ. అప్పుడు అతడు తొడగొట్టుచు నడిచెను. ଏହାପରେ ସୂର୍ଯ୍ୟୋଦୟ ବେଳକୁ ସେ ପଟୁଆରେ ପାର ହେଲେ ମାତ୍ର ତାର ଗୋଡ଼ ଯୋଗୁଁ ଗୋଟାଏ ଚାଲିଲେ ತಾರ ಗೋಡ ಕೆಮಿದಿ ହେଇଗଲା ఇప్పుడు తన కాలికి ଛୋଟ పోయింది. ହେଇଗଲା కుంటోడిగా నడుస్తున్నాడు. ଛୋଟ ହେଇକିରି ଚାଲିଛି కుంటోడై నడుస్తున్నాడు. ଏକ ଦିନ ପରେ କେମିତି ହେଇଗଲେ ఈ రోజుటి వరకు ఆయన నడవడిక ఎలా ఉండేది? ଭଲ ଭାବରେ ଚାଲୁଥିଲେ ఆ నడిచేవాడు, పరిగెట్టేవాడు. ଏବେ କେମିତି ଚାଲିছে ఇప్పుడు ଛୋଟ ହେଇକିରି ଚାଲୁଛି కుంటోడైపోయాడు. ହେଲେ ଏବେ ମାନେ ନୂଆ ଚାଳଚଳନ ହେଇଗଲା అంటే నడకలో మార్పు జరిగింది. ନୂଆ
ଆଗରେ ନାହିଁ ముందు నడిచినట్టుగా ଆଗରେ పరిగెత్తాడు. କେମିତି ଚାଲିଲା ముందు ఎలా నడిచేవాడు, ఎలా పరిగెట్టేవాడు? ବାପାକୁ ଟୋକିଲେ మా నాన్నను మోసం చేశాడు, ମା ତାପରେ ତାର ଭାଇକୁ ଟୋକିଲେ అన్నయ్యని మోసం చేశాడు, ଏବେ କାହାକୁ ତାର ମାମୁକୁ ଟୋକିଲେ మామయ్యని మోసం చేశాడు. ଏବେ ఇప్పుడు ଈଶ୍ୱର ଆସିଗଲା ଦର୍ଶନ ପାଇଲେ దేవుడు ఆయన ప్రత్యక్షతను చూపించి దేవుడితో కలిసి ଚାଲିବାଟା ଟିକେ ବଦଳି ହେଇଗଲା కొత్త పేరు దొరికేసరికి, వెలుతురు వచ్చేసరికి ఆయన నడక మారింది. ନୂଆ ରୀତିରେ ଚାଲ ଚାଲ ఇంత ముందు పరిగెట్టిపోయినోడు ଆଗରେ ଆଗରେ ଏମିତି ଚାଲୁଥିଲେ ఆ ముందు ఎంత వేగత నడకలో, ଏବେ କଣ କରୁଛନ୍ତି ఇప్పుడేమైపోయింది, ଛୋଟ ହେଇକରି ଚାଲୁଛନ୍ତି కుట్టుకొని నడుస్తున్నాడు. ଈଶ୍ୱରଙ୍କର స్పర్శన పాଇବା ଲୋକରେ ଚାଲିବା ଚାଲନାରୁ ଟିକେ ବଦଳି దేవుని యొక్క స్పర్శ తాకిడి అనుభవించిన దేవుని బిడ్డ నడక చూస్తే చాలు తేడా తెలిద్ది. ତମକୁ ସେଇଟା ଦେଖୁଛୁ ନା ସେମିତି నీ నడక ఎవరైనా చూసారా లేరా? ସେମିତି ତମର ଚାଲ ଚାଲନା ଟିକେ తేడా ଦେଖୁଛୁ କି నీ నడకలో తేడా కనిపిస్తుందా? ଏବେ କୋଉଠି ଦେଖୁନି ଚାଲ ଚାଲରେ తేడా ଦେଖି ପାରୁନାହାନ୍ତି కొందరి నడకలో అస్సలు మారిపోయలేదు. యాకోబుର ଜୀବନରେ కానీ యాకోబు జీవితంలో ସବୁ ମଙ୍ଗଳ କରୁଛନ୍ତି ଈଶ୍ୱର అన్ని మేలు చేసి పెడుతున్నాడు. ఈ ମଙ୍ଗଳ କରିବା ସମୟରେ ఈ మేలు చేసి పెట్టేటప్పుడు ତାର ଚାଲ ଚାଲରେ ଟିକେ తేడా ఆయన నడక కొంత స్పీడ్ తగ్గింది, మారింది. କଣ ପାଇଁ ఎందుకు? ଆଗରେ ସ୍ପିଡ ముందు దేనికోసమైనా హడావిడి హడావిడి, ଏବେ ସେତେ ସ୍ପିଡ ନାହିଁ ఇప్పుడేం లేదు, వేగత లేదు, స్పీడ్ లేదు. కుట్టుకొని రావాలి కదా, గంటల ప్రయాణం 2.5 గంటలు. ଈଶ୍ୱର ଛୁଆ ଲୋକର କଥାର ସ୍ପିଡ କମି ହେବ దేవుడు తాకిన వారు ఉంటే వారి పెదవుల్లో నుంచి వచ్చిన మాటకు స్పీడ్ తగ్గింది. ତାର ପ୍ରବର୍ତ୍ତନାର ସ୍ପିଡ କମି ହେବ ఆయన ప్రవర్తన స్వభావములో స్పీడ్ తగ్గింది. స్పీడ్ సంగర ଗୋଟେ ఆశీర్వాద ଅଛି గిఫ్ଟ ఆ స్పీడ్ తో ఒక గిఫ్ట్ కూడా, ఒక వరం కూడా ఉంది. ଚାଲ ଚାଲରେ କଣ ଅଛି ఆయన నడకలో ఏముంది? କଣ ଅଛି ତମେ ଦେଖନ୍ତୁ ଆଦି ଆଦି ପୁସ୍ତକ ଲେଖା ଆସନ୍ତୁ ఆది కాండములోకి రండి, ତାର 48 ର 2 ପଢନ୍ତୁ 48వ అధ్యాయం 2వ వచనం. ବେଗି ବେଗି ଯେତେବେଳେ ଯୋସେଫ ସେଠାରେ ପହଞ୍ଚିଲେ, ହଁ। ସେତେବେଳେ କେହି ଜଣେ ଯାକୋବକୁ କହିଲେ, ତୁମର ପୁତ୍ର ଯୋସେଫ ତୁମକୁ ଦେଖିବାକୁ ଆସିଛନ୍ତି। ଇସ୍ରାଏଲ ବହୁତ ଦୁର୍ବଳ ହୋଇପଡ଼ିଥିଲେ, କିନ୍ତୁ ସେ ବହୁତ ଚେଷ୍ଟା କଲେ ଏବଂ ବିଛଣାରେ ଶୋଇଥିଲେ। ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలం తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి కానాను దేశమందుని హలో କେମିତି ହେଇଛନ୍ତି ఏం జరిగింది అక్కడ? କଣ ତମେ ପଢିଲେ ମତେ ବୁଝିପାରୁନାହାନ୍ତି ଯେ మీరు చదివింది ମାତ୍ର ଯୋସେଫ ଭାବନା ଭାଇମାନଙ୍କୁ ଚିହ୍ନିଲେ, ସେମାନେ ତାଙ୍କୁ ଚିହ୍ନି ପାରିଲେ ନାହିଁ। ଦୁଇ ପଦ ପଢିବା ପାଇଁ ମୁଁ କହିଲେ ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలం తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. హలో బలం తెచ్చుకొని ଓଡ଼ିଆରେ କଣ କହୁଛି ଦୁର୍ବଳ బలం తెచ్చుకొని, ହ୍ୟାଲୋ କଣ ତାର ଅର୍ଥ దాని అర్థం ఏంటి? ସରି ଭଲ ଭାବରେ ବୁଝି ପାରୁନାହାନ୍ତି సరిగ్గా ఆయన కూర్చోలేకపోయాడు. କଣ କାରଣ କଣ కారణం ఏంటిది? ఆ చల చలన ଟିକେ ବଦଳି ହେଇଯାଇଛି ఆయన నడకలో కొంత మార్పు వచ్చింది. ହ୍ୟାଲୋ ତାପରେ ଏପ୍ରି ପୁସ୍ତକ 11 ଅଧ୍ୟାୟ 21 ପଦ ఎబ్రీ పత్రిక 11:21. ବେଗି ପଢନ୍ତୁ ତମେ ପଢି ନଥିଲେ ମୁଁ କହିବି ବିଶ୍ୱାସ କାରଣରୁ ହଁ। ଗଲାବେଳେ ଯାକୋବ ଯୋସେଫ ପ୍ରତ୍ୟେକ ପୁତ୍ରକୁ ଆଶୀର୍ବାଦ କଲେ। ସେ ନିଜର ବାଡ଼ି ଉପରେ ନଇଁ ପଡ଼ି ଏବେ କାଣିକି ବାଡି ଉପରେ କଣ କଲେ ఇప్పుడు కర్ర మీద ఏం చేస్తున్నాడు? ఆనుకున్నాడు. କଣ ପାଇଁ ବାଡି ଧରିଲେ ఎందుకు కర్రను పట్టుకున్నాడు? କଣ ପାଇଁ ବାଡି ଧରିଲେ ఎందుకు కర్రను పట్టుకుంది? ବଳ ହ୍ୟାଲୋ ଈଶ୍ୱର ଛୁଇଁବା ଦିନଠାରୁ దేవుడు తాకిన రోజు నుంచి ତାର ଚାଲ ଚଳନ ଟିକେ ବଦଳି ହେଲା ఆయన నడకలో మార్పు జరిగింది. ଜୋସେଫ ପିଲାମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ ଆସିବା ସମୟରେ యోసేపు పిల్లలకు ఆశీర్వదించడానికి వచ్చేటప్పుడు ସେତେବେଳେ କଣ କରିଛନ୍ତି ଜାଣିଛ అప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ଦୁର୍ବଳ ଥିଲା బలహీనత చెందిన, କାରଣ ତାର ଗୁଡକୁ ବଳ ନଥିଲା ఎందుకంటే కాళ్ళకు బలం ఉండేది కాదు. ଏବେ ମରିବା ପୂର୍ବରୁ చనిపోయే ముందు ପିଲାମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବା ସମୟରେ పిల్లలను ఆశీర్వదించేటప్పుడు ବାଡି ଧରୁଥିଲେ కర్ర పట్టుకున్నాడు. ତାର ଅର୍ଥ କଣ దాని అర్థం ఏంటిది? ବଳ ନାହିଁ
ଦିନ ଈଶ୍ୱର ସ୍ପର୍ଶ କରିଛନ୍ତି ఏ రోజు దేవుడు ఆయనని తాకాడో ତାର ଚଳ ଚଳନରେ ବଦଳି ଯାଇଛି తన నడకలో మార్పు జరిగింది. ଏବେ ମରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ఇప్పుడు చనిపోయేంత వరకు ଆମର କଣ ଚଳଚଳନ କେମିତି ଅଛନ୍ତି మన నడకలు ఉన్నాయి. ଈଶ୍ୱର କୋଉ ଦିନ ତମକୁ ସ୍ପର୍ଶ କଲୁ దేవుడు ఏ రోజు నిన్ను తాకారో ସେ ଦିନ ଟିକେ ପରିବର୍ତ୍ତନ ଆସିଲା ఆ రోజు కొంత మార్పు జరిగింది. ତାପରେ ଏବେ କେମିତି ଅଛନ୍ତି ఇప్పుడు ఎలాగుందో ମନ ଇଚ୍ଛାରେ ଚାଲିବ కొంత ఇష్టమే. ହ୍ୟାଲୋ హల్లెలూయా ହ୍ୟାଲୋ హల్లెలూయా. ଈଶ୍ୱର ଚୁଲା ବ୍ୟକ୍ତିର ଚଳଚଳନ କଣ କରୁଛ ତେడా ଦେଖିବେ దేవుడు తాకిన మనిషి యొక్క నడకలో మార్పు కనిపించింది. ମଙ୍ଗଳ କି ନାହିଁ అది మేలా కాదా? ଇଏ ଚଳଚଳନ ଟିକେ ଆଗରେ ପରି ସ୍ପିଡରେ ଯାଇଥାନ୍ତା ముందులాగా స్పీడు వేగతగా ఉంటే ଏବେ ତାର ଜୀବନ ନଷ୍ଟ ହେଇଥାନ୍ତି తన జీవితం నాశనం వైపు ప్రయాణం. ଆପଣ ମାନଙ୍କର ଚଳଚଳନରେ ତେడా ଆସିବାର ଅଛି నీ జీవిత నడవడికలో మార్పు కనిపించాలి. ଗୋଟିଏ ଦିନ ଏବେ ପ୍రైଜ ରୋଡ କହୁନାହାନ୍ତି ତୁମେ ఇప్పుడు ఎవరో ప్రేమలో చెప్పట్లేదు కదా. ହ୍ୟାଲୋ କୋଉ ଦିନ ପରିତ୍ରାଣ ପାଉଛନ୍ତି ఏ రోజు నీవు రక్షణ పొందావో ପରିତ୍ରାଣ ପାଇଲା ପରେ రక్షణ పొందిన తర్వాత ମରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ସେମିତି ଚାଲ చచ్చిపోయేంత వరకు నీ నడవడిక అదే ଆପଣଙ୍କର ଚଳଚଳନରେ ପରିବର୍ତ୍ତନ ଆସିବାର ଅଛି నడకలో మార్పు తెచ్చుకో. ବୁଝୁନାହାନ୍ତି అర్థం రాలేదేమో. ନୂଆ ଚାଲ కొత్త నడక କେମିତି ଅଛି ఎలాగుంది నడక? ଦେଖିଲେ ଜଣା ପଡିବ ఎంతమంది గుంపు మధ్యలో ఉన్న యాకోబు ఎవరో తెలుసుకోవచ్చు. ତମର ପ୍ରାର୍ଥନା ଦେଖିଲେ ସହଜ ମୁଁ କହିବ ତମେ ଆତ୍ମୀୟ ଜ୍ଞାନ నీ ప్రార్థన నాకు వినిపిస్తే చాలు నేను చెప్తాను. నా ତମର ఆరాధన ଦେଖିଲେ ମୁଁ నీ କହିପାରିବି ఆరాధన చూస్తే నాకు తెలిసిపోతుంది. ତମର ଗୀତ ଶୁଣିଲେ ମୁଁ నీ କହିପାରିବି పాటలు వింటే తెలిసిపోతుంది. ତମେ ଚାଲିକିରି ଆସିବା ସମୟରେ କହିପାରିବ నువ్వు నడిచి వచ్చేటప్పుడే ఆత్మీయ తెలుస్తుంది. లోకకు మనకు వివేచన କରନ୍ତି ఆత్మీకులను పరిజ్ఞానంతో తెలుసుకుంటారు. ఆత్మీయ లోకకు పరీక్ష କରନ୍ତି ఆత్మీకులను పరీక్షిస్తారు. ତାର ତୁମର ଭିତରେ କଣ ଅଛି ସେଟା କଣ ଟିକେ ଦେଖିପାରିବ నీ లోపల ఉన్న సరుకులు ఎక్కడ కనిపించవచ్చు? ମୁଖରେ నీ లోపల ఏముందో అది నీ ముఖ దర్శనంలో కనిపించవచ్చు. ଏବେ ତମେ ଉଦାହରଣ ପିଲାମାନଙ୍କୁ ମୁଁ ପଚାରିଲେ ପଇସା କାଢିଲେ କି ବୋଲି ପଚାରିଲେ నేను ఇప్పుడు పిల్లలకి అడుగుతాను, డబ్బులు తీసుకున్నావా? କାଢିଲା ପିଲାମାନଙ୍କୁ ପଇସା କାଢିଲା କି ବୋଲି ପଚାରିଲେ କଣ କହିବ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక పిల్లవాడు డబ్బులు తీసుకున్నాడు, ఎత్తేసుకున్నాడు. వాడికి అడిగాడు, డబ్బులు తీసుకున్నావా నువ్వు? శీఘ్ర ସେ କହିବନି ମୁଁ କାଢିନାହାନ୍ତି వెంటనే ఆడు చెప్పి నేను తీసుకోలే. ତାର అర్థ ସେ ମୁଖ దాని ନେଇଛି లక్షణం నువ్వు చూస్తే, ముఖ లక్షణం చూస్తే ఆడు తీసుకున్నదే చూపడతాడు. ସିଧା କହିବୁ ମୁଁ ନେଉନାହାନ୍ତି ବୋଲି କହିଲେ ସେ ଠିକ ଲୋକ నేను తీసుకోలేదు అని చెప్తే కరెక్ట్ చెప్పినాడు. ତମେ ଆତ୍ମୀୟ ବୋଲି କେମିତି ଜାଣିପାରନ୍ତି నీవు ఆత్మీకుడు కాదు ఎలా తెలిసేది? ତମର ଚାଲଚଳନାରୁ ଜାଣିପାରନ୍ତି నీ నడక చూస్తే ତମର ପ୍ରବର୍ତ୍ତନାରୁ ଜାଣିପାରିବ ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. హల్లెలూయా. ଜାଣିବା ଲୋକ ପ୍ରାଇଜ ଲୋକ କହନ୍ତୁ ପ୍ରାଇଜ ଆଜି ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చిన అర్థము, ଯାକବର ଚାଳଚଳନାରେ ତେడా ଦେଖୁଛୁ యాకోబు యొక్క నడకలో ఒక మార్పులు కనిపిస్తున్నాయి. କେମିତି ଜାଣିପାରିଲେ ఎలా తెలుసుకున్నాడు? ଈଶ୍ୱର ତାକୁ ଛୁଇଁଲେ దేవుడు ఆయనను తాకాడు. ଈଶ୍ୱର ଛୁଇଁବା ଲୋକମାନଙ୍କର କଥାବାର୍ତ୍ତା ବଦଳି ହବ దేవుడు తాకిన వారి యొక్క మాటలు భిన్నత కలిగి, ତାର ଚାଳଚଳନାରୁ ବଦଳି ଯାଇଛି ఆయన నడక భిన్నత కలిగింది. ପ୍ରାଇଜ హల్లెలూయా. 5 5 ఆది పుస్తకం ఆది కాండం ତାର 32 ଅଧ୍ୟାୟ 32వ అధ్యాయం ତାର 24-25 24, 25 వచనం. ଯାକୋବ ଏକୁଟିଆ ରହିଗଲେ ହଁ ଏବଂ ଜଣେ ମଣିଷ ତାଙ୍କ ସହିତ ପ୍ରବଳ ବର୍ଣ୍ଣିତ ମଲ୍ଲଯୁଦ୍ଧ କଲେ। ସେହି ଲୋକଟି ଦେଖିଲେ ଯେ ଯାକୋବକୁ ପରାସ୍ତ କରିପାରିବ ନାହିଁ, ତେଣୁ ସେ ଯାକୋବର ଗୋଡ଼କୁ ଟାଣି ଦେବାରୁ ତାର ଗୋଡ଼ ଅଙ୍ଗାରୁ ଛାଡ଼ିଲା। యాకోబు ఏ వాక్ୟରେ ସେ అర్థ ଲେଖା ନାହାନ୍ତି ఈ వాక్యములో అర్థం స్పష్టత రాలేదు. ఓసియా పుస్తక ଲେଖା ଶୁଣ హోసియా గ్రంథానికి రండి. 12 ଅଧ୍ୟାୟର 12వ అధ్యాయం 3-4 ପଦ ପଢନ୍ତୁ 3-4. ଦେଖି హోసియా 12:3-4. ଦୁଃଖୀରେ ସେ ଆପଣା ରାଧାର ପାତମୂଳ ଧରିଲ ଆଉ ଯାକୋବ ବାୟ- ଯାକୋବ ଉପରେ ଥିଲା ଏବଂ ତାର ଭାଇ ସହିତ କୌଶଳ କରିଥିଲା। ସେ ଗୋଟିଏ ଶକ୍ତିଶାଳୀ ଯୁବକ ଥିଲା ଏବଂ ସତ୍ୟ
శక్తిశాలి అయిగల ఆయన ఒక శక్తివంతుడయ్యాడు. హలో బలవాన్ పోయి దయపడ బలవాన్ అయిగల ఆయన బలవంతుడయ్యాడు. అదే దాని అర్థం నువ్వు ఆ బల పాయిలే కొత్త బలం పొందుకున్నాడు. 30,000 విషయం నేను చెప్పిన విషయం మర్చిపోకూడదు. ఎత్త దిన మరి కోబడతిలా ఇంతవరకు ఏ బలం ఉండేది? నీతో శక్తి లేదు. సొంత శక్తిలో ఉన్న బలం. ఏమేమి విశ్వాసం నీతో శక్తి కబుర్లు ఇప్పుడు కూడా కొంతమంది విశ్వాసం సొంత శక్తి మీద బతికేస్తున్నారు. ప్రభుందిర కార్య నీతో శక్తి ହେଇପାରିବନାହିଁ. దేవుని యొక్క పని పరిచర్య సొంత శక్తితో అవదు. ఏ సిద్ధ బଳରେ ଜାଗା କରିପାରିବନାହିଁ. ଏଇଟା ఇది సొంత శక్తి బలంతో చెప్పలేం. ଯାକବକୁ କଣ ବେଳ ପାଇଲେ యాకోబుకి ఎలాంటి బలం దొరికింది? కోబଳ ఏ బలము? కోబଳ ଏଇଟା ఎలాంటి బలం ఇది? ପ୍ରାର୍ଥନାର ବଳ ପାଇଲେ. ప్రార్థన ద్వారా ఉన్న బలం. ସେ ପୁସ୍ତକ ପୁରା ପଢନ୍ତୁ ତୁମେ. హోషేయ గ్రంథం మొత్తం చదవండి. 12 ଅଧ୍ୟାୟ 12వ అధ్యాయం ଥରେ 3-4 ପଦ ବେଗ 3-4 త్వరగా చదవండి. తల్లి గర్భమందు ఆ. యాకోబు తన సహోదరుని ఆ. మడిమను పట్టుకునేను. ఆ. మగసిరి కలవాడే ఆ. అతడు దేవునితో పోరాడెను. ఆ. అతడు దోతతో పోరాడి జయమొందెను. ఆ. అతడు కన్నీరు విడిచి ఆమేన్. କେମିତି ବଳ ପାଇଲେ? ఎలా బలం పొందుకున్నాడు? ପ୍ରାର୍ଥନା କରି ప్రార్థన చేస్తాడు. కన్నీరు ప్రార్థన କରି ବଳ ପାଇଲେ. కన్నీటును విడిచి ప్రార్థన చెయ్యుట వలన హలో ఈ బଳ ଥିବା ଲୋକ ఈ బలం పొందినవాడు ମଣିଷର ମୂଳ ସାମନାରେ ଆଣ୍ଠୁ ବାନ୍ଧିବ ନାହିଁ. మనుషుల ముందు తల దించుకోడు. హలో ఉన్నారా? ଆଖିରେ ପ୍ରାର୍ଥନା ଆଖିରେ ଲୁଗା ପଡିବା ବ୍ୟକ୍ତି ମାନେ కంటిలో నుంచి కన్నీరు పడినవాడు କେବେ ବି ମଣିଷର ଉପରେ କଣ କରେ ଆଶରେ ନାହିଁ ପାଦ ମାଡ଼ିବ ନାହିଁ. మనుషుల చేతులతో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేసుకోరు. ସେମାନେ କେବେ ବି ମଣିଷର ଉପରେ ମଣିଷର ସାମ୍ନାରେ మనుషుల ముందు ଆଣ୍ଠୁ ବାନ୍ଧିବ ନାହିଁ. మోకరించరు. ଈଶ୍ୱରଙ୍କର ସାମ୍ନାରେ ଆଣ୍ଠୁ ବାନ୍ଧିବ ନାହିଁ. దేవుని సన్నిధిలో మోకరిస్తారు. ମଣିଷର ସାମ୍ନାରେ ଆଣ୍ଠୁ ବାନ୍ଧିବ ନାହିଁ. మనుషుల ముందు మోకరించేసి ସେଟା ତାର ଗୋଟେ ବଳ ଅଛି. ఎందుకంటే ఆయనలో ఒక బలం ఉంది. ପ୍ରାର୍ଥନାର ବଳ. ఏడిచి କେତେ ସମସ୍ୟା ଆସିଲେ ବି ఎన్ని సమస్యలు వచ్చినా ହେ ଉଠିଲେ ବି ఎవరు లెగిచ్చినా ଏ ଭୟ କରିବ ନାହିଁ. ఆయన భయపడ్డా. କାରଣ କଣ? కారణం ఏంటిది? ଈଶ୍ୱରଙ୍କର ଚାମ୍ବୁରେ ଆଣ୍ଠୁ ବାନ୍ଧି ବଳ దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు విడిచడానికి Praise the Lord. ଆଜି ମଣ୍ଡଳୀର ବିଶ୍ୱାସୀ ମାନେ ఈ రోజు సంఘములో ఉన్న సంఘ బిడ్డలకి ମନୁଷ୍ୟକୁ ଆଶ୍ରୟ କରିବା ଲୋକ ହେଲେ నీవు మనుషులకు ఆశ్రయించిన వాడైతే ଈଶ୍ୱରକୁ ଆଶ୍ରୟ କରିପାରିବ ନାହିଁ. దేవుణ్ణి ఆశ్రయించలేవు. అందుకే ବହୁତ ଲୋକମାନଙ୍କୁ ଜଣଙ୍କର ଚାଳନା ଦରକାର. కొంతమందికి అయితే ఎప్పుడు మనుషుల సలహా కావాలి. ଖେଳ ଜଣେ ଠେଲିଲେ ఎవరో ఒకడు తొయ్యాలి తొయ్యాలి తొయ్యాలి. ତୁମର ମରିବା ମରିବା ସେମିତି ଆକା చచ్చిన వారికి నిన్ను తోసి తోసి ఎంత ସେମିତି బతికిస్తావు. ସେମିତି ଠେଲିବା ଲୋକ ତୁମକୁ କର୍ତ୍ତୃତ୍ୱ କରନ୍ତି. అలా తోసే వాళ్ళే మీకు మేలు చేసి పెట్టేది. କର୍ତ୍ତୃତ୍ୱ କରନ୍ତି. తోసే వాళ్ళే మిమ్మల్ని ప్రభుత్వం వచ్చేది. ఈ ଠେଲିବା ଲୋକ ଆକା ତୁମକୁ କଣ କରନ୍ତି? నిన్నెవడు తోస్తున్నాడో ସେ ଆକା ତୁମକୁ କର୍ତ୍ତୃତ୍ୱ అదే କରନ୍ତି. నిన్ను పరిపాలించేది. ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చే ଯାକବକୁ ବଳ ପାଇଲେ యాకోబుకి బలం దొరికింది. ଆପଣ ମାନଙ୍କୁ ଜଣେ ଜଣେ ଅଛି ପରା మిమ్మల్ని కూడా కొందరు తోసే వాళ్ళు ఉన్నారు కదా. ପାଷ୍ଟର ପାଖରେ ଆସିକି ସଲଗା ମାଗିବ ନାହିଁ. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి సలహాలు అడగడం. ଏ ପାଷ୍ଟରకి କେବେ ଆସୁ ଶେଷରେ ଆସିବ. పాస్టర్ దగ్గరికి ఎప్పుడు వస్తుంది? అంతా అయిపోయి చివరి గడియకి ఏదో చెప్పడానికి చెప్పాలి కదా. ଆପଣ చివరి గడియకి వచ్చి చెప్తారు. ସେତେବେଳେ ଆଗା ଆଗରେ କହିବ ନାହିଁ. అప్పుడే సలహా వచ్చి అడిగేది. హల్లెలూయా. ଠିକ ନା ଆତ୍ମୀୟ ମଣିଷ సరైన ఆత్మీయుడు ସେ ପାଷ୍ଟର ପାଖରେ ପ୍ରଥମରେ ଯିବ. ముందు సలహా కోసం పాస్టర్ దగ్గరికి వెళ్తారు. ସାପରେ ଆଗ ମନୁଷ୍ୟ ମାର ପାଖରେ దాని తర్వాత మనుషుల దగ్గరికి వెళ్ళేది. ଏ ଆଜିକାଲିର ବିଶ୍ୱାସୀ ମାନେ କେମିତି ହେଇଯାଇଛି? ఈ కాలంలో ఉన్న విశ్వాసాలు అలా తయారయ్యారు. ఊర్లో ଲୋକମାନେ ଯାହା କହନ୍ତି ତାହା ఊరోళ్ళందరి సలహాలంతా విని నెత్తికెక్కించేసి ଗାଁର ଲୋକମାନେ ଯାହା କହନ୍ତି మూట కట్టుకొని ସେଟା ଆଗ ଧରୁଛନ୍ତି. అవన్నీ పట్టుకుంటారు. ତାପରେ ପାଷ୍ଟର ଆଗେ చివరికి ఈ మూటలు తట్టుకొని ఎవరి దగ్గరకు వస్తారు? ଆଜ୍ଞା କଣ କରିବାର ଅଛି? అయ్యగారు, ఏం చేయాలి? ଆପଣ ଟିକେ କହନ୍ତୁ మీరు ఒత్తిగా చెప్పండి. କଣ କହିବାର ଅଛି? ఏం చెప్పాలి? ଦିଟା ବିଷୟ କହିକିରି ପଠେଇବ. రెండే మాటలు చెప్పి పంపుతాం. ତମର ଇଚ୍ଛା నీ ఇష్టం. ତମେ ସେମିତି କଲେ କର. నీకు నచ్చినట్టు చేసుకో. ପ୍రైଜ ଦ ଲର୍ଡ. హల్లెలూయా. ଏଇଟା ତ ସବୁ ବିଶ୍ୱାସୀ ମାନେ କାମ. సగానికి సగం మంది విశ్వాసం చేసిన పనిదే. ଏତେ ଦିନ ପରେ ଯାକବର ବଳରେ ଏତେ ଚାଲିଲା. ఇంతకాలం యాకోబు సొంత బలముతో పోరాడేలాడు. ଏବେ ଖାନ୍ତିକିରି ఇప్పుడు ఏడుస్తున్నాడు. ପ୍ରାର୍ଥନା କରି ବଳ ପାଇଲେ. ప్రార్థన చేసుకుంటూ బలం తెచ్చుకుంటున్నాడు. హలో ସେ ବଳ ତମଠାରେ ଥିଲେ ఆ బలము కానీ నీ యందు ఉంటే
సంఘ କେମିତି ହେବ పాస్టర్ సహిత సదాବେଳେ ରହିବାର ଅଛି సంఘము ఎల్లప్పుడు సంఘ కాపరితో సేవకుడికి అతికి ఉండి తీరాలి. పాస్టర్ గారి సహిత మండలి ଠିଆ ହେବାର ଅଛି సంఘ కాపరితో తోడుగా ఉండాలి. ସେମିତି ତୁମ ଅଲଗା ଯାଉଛନ୍ତି ବୋଲ విడివిడిగా ఎవరైనా విడిగా ତମର వెళ్ళాననుకో, ତୁମର ପଛରେ ଆସୁଛନ୍ତି ତୁମର ପିଲାମାନେ ବି నీ పిల్లలు నీ వెనకొస్తున్నారు, నీ త్రోవే నీ పిల్లలు చూసుకుంటారు. ତୁମେ କେତେ ଦୂର ହେଇଛି ସେ ଚର୍ଚ୍ଚକୁ నీవు ଆସିବ సేవకుడకు ఎంత దూరత పాటిస్తున్నావో అంత దూరత సంఘములోంచి దూరత చూస్తాను నీ పిల్లలు. ଏଇଟା ତୁମର ପିଲାମାନେ ଦେଖୁଛନ୍ତି ఇది నీ పిల్లలు చూస్తున్నారు. ଏଇଟା ଦେଖିକିରି ఇది చూచి ବାପା ଦୁଇ ଆଡକୁ ଦୂର ହେଲେ ପାଷ୍ଟର କଟାରୁ మాస్టర్ అయ్య గారి దగ్గర నుంచి 2 అడుగుల దూరం నాన్న చూపిస్తే కానీ ତୁମର ପୁଅ నీ కుమారుడు ମଣ୍ଡଳୀର 10 ଆଡ ହାତ ଦୂରରେ ରହିବ నీవు కాపాలికి 2 అడుగులైతే నీ పిల్లలు సంఘానికి 10 అడుగుల దూరత. ବାଇବେଲ କହୁଛନ୍ତି బైబిల్ చెప్పినాడు. ବାଇବେଲ କଣ କହୁଛନ୍ତି బైబిల్ ఏం చెప్తున్నది? ଗୋଟେ ରାଜା ତା ଚାର୍ଚ ବନ୍ଦ କଲେ ఒక రాజు చర్చి మూసేశాడు. ଗୋଟେ ରାଜା ମଣ୍ଡଳୀ ଭିତରେ ଜିନିଷ ଭାଙ୍ଗିଲେ ఒక రాజు సంఘం లోపల ఉన్న సరుకులను ఎరగొట్టాడు. ତାର పుଅ ఆయన కొడుకు ତାର ଚାର୍ଚ ବନ୍ଦ କଲେ ఆ చర్చికి తాళం వేసేశాడు. ତାର ପୁଅ ఆయన కొడుకు ଚାର୍ଚକୁ ନ ଆସିକିରି చర్చికి రాకుండా మూర్తికి పూజା କଲେ విగ్రహాన్ని స్థాపించి పూజలు చేశాడు. ଜାଣିବା ପାଇଁ ଦିନଭର వంశావళి పుస్తକ ପଢନ୍ତୁ ఇది ତୁମେ తెలుసుకోవాలంటే దినవృత్తాంతముల ఒక పుస్తకం చదవండి. ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పేది ତୁମେ నీవు ଆଖି କେନ୍ଦିକିରି ପ୍ରାର୍ଥନା କଲେ ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ତମର ପିଲାମାନେ କରିବ నీ పిల్లలు చెప్తారు. ତମେ କେମିତି ଚାଲିବ ସେମିତି నీవెలా నడుస్తున్నావు ఆ నడవడికలో వాళ్ళు నడిచెప్తారు. ପ୍ରଥମରେ ତୁମର ଘରେ ଗୋଟେ ସ୍କୁଲ నీ ఇల్లే ఒక బడి, ఒక స్కూల్, ఆత్మిక స్కూల్ అయ్యారు. ସେଇଠି ଆଗ ତୁମ ଘଟଣା ହଉଛୁ అక్కడే నీ కుటుంబము నీకున్న పిల్లలు ఏమయ్యేది సరయ్యేది. ଚର୍ଚ୍ଚରେ ଗୋଟେ 2 ଘଣ୍ଟା ମାତ୍ର ଆମକୁ ମିଳିଛନ୍ତି చర్చిలో కేవలం నువ్వు దొరికేది 2 గంటలే. ଏଇ 2 ଘଣ୍ଟା ଭିତରେ ତୁମକୁ ଠିକ କରିପାରିବ 2 ନାହିଁ గంటల్లో నేను బాగు చేయలేవు. କାରଣ କଣ ତୁମକୁ 2 ଘଣ୍ଟା ଆକା ఎందుకంటే 2 గంటలు నువ్వు ବାକି కనిపించాలి. ସମୟ କୋଉଠି ଅଛନ୍ତି మిగతా సమయం అంతా ତୁମ ଘର ଭିତରେ నీ ఇంట్లో ତୁମର ବାପା ମାର ସାଙ୍ଗରେ నీ ବୁଲୁଛନ୍ତି తల్లి తండ్రి కుటుంబంతో. ମା ଏଠିదో తల్లి ఎట్టిదో ପିଲା ସେମିତି ଆକା పిల్లలు కూడా అట్టిదే. ଓଡ଼ିଆରେ କହିଲେ ఒడియాలో చెప్తే ଜଗା ଦେଶ కన్యా దేశ ఎలా తల్లి అలా పిల్లలు కూడా కని వచ్చేది. హలో ప్రైజ్ హలో హల్లెలూయా. ప్రైజ్ హలో ప్రైజ్ లార్డ్. హలో ମୁଁ କହିବାର ବୁଝିପାରୁଛ నేను చెప్పింది అర్థమవుతుందా లేదు? ହନ୍ନାକୁ ତୁମେ ଦେଖ అన్నాన్ని మీరు చూడండి. ଘରେ ସମସ୍ୟା ఇంట్లో సమస్యలు, ତାକୁ ସଦାବେଳେ ନିନ୍ଦା କରନ୍ତି ఇంట్లో నుంచి ఎప్పుడు నిందలే. ସେ ଭଉଣୀ ମନ୍ଦିରରେ ఆ అమ్మాయి దేవాలయం కాడ ସେ అమ్మ ମା ମଣ୍ଡଳୀ ଭିତରେ ଥିବା ఆ ଦଳ అమ్మ ఇంట్లో ఉండి ପୁଅ କୋଠି ଅଛି కుమారుడు ఎక్కడ ఉన్నాడు? ପାଷ୍ଟର ପାଖରେ సేవకుడి దగ్గర. ହ୍ୟାଲୋ నారా, ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పే అర్థం, କାନ୍ଦିକିରି ପ୍ରାର୍ଥନା କରିବାର ଶିଖ ఏడ్చి ప్రార్థన చేసుకోవడం ସେଇଟା అలవాటు. ତୁମର ବଳ అదే నీకు బలం చెందేది. ବିରାଡ଼ିକି ତୁମ ଉପରକୁ ପକନ୍ତୁ పిల్లిని గాని మీద గాలి మీద ఇసరండి. କେମିତି ପଡିବ ఎలా పడుతుంది? ବିରାଡ଼ିକୁ ଉପରେ ଫିଙ୍ଗିଦେଲେ କେମିତି ହବ పిల్లిని తోకతో పట్టి ఇసరండి గాల్లో ఏం చేస్తది? ବୁଝୁନାହାନ୍ତି ବିରାଡ଼ି ବୋଲି କହିଲେ ତମକୁ ବୁଝିବ ନାହିଁ ତ పిల్లి అంటే మీకు అర్థం కాదేమో. କ୍ୟାଟ୍ పిల్లి ଉପରେ କେମିତି ଠେକିଲେ ଫିଙ୍ଗିଦେଲେ వేటకు గాని ఎత్తి ఇసిరేస్తే କେମିତି ପଡିବ ସେ ఎలా పడుతుంది? ଚାରିଟା ଗୁଡେ ରାଟି ହବ దాన్ని 4 కాళ్ళని విస్తరించి ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ପ୍ରାର୍ଥନା କରିବା ଲାଗି କେମିତି ଫିଙ୍ଗିଲେ ସେ ଗୁଡ ରାକଟା ప్రార్థన చేయగలిగిన వాడు, ఏడ్చి వినపం చెప్పగలిగిన వాడికి ఎలా కెసరండి? କାରଣ ତାଙ୍କର ବଳ ନାହିଁ ସେଟା నిలబడేది ଈଶ୍ୱରଙ୍କର ବଳ ఆయన ଅଛି బలం కాదు. ଆପଣଙ୍କୁ ଗୋଟେ ନୂଆ ବଳ ଦରକାର నీకు కొత్త బలం కావాలి. ମଣ୍ଡଳୀକୁ ନୂଆ ବଳ సంఘానికి కొత్త బలం. ହାଲେଲୁୟା హల్లెలూయా. ଏଲିయాଙ୍କର ଜୀବନରେ ବଳ ଥିବା ସକାଶୁ ఏలియా ఒక జీవితంలో బలం ఉన్నందున ରାଜାଙ୍କର ନିକଟକୁ ଯାଇକିରି କହିଲେ రాజు దగ్గరికి చెప్పారు, କହିଲା ପରେ ଆକା నేను చెప్పిన తర్వాతకే 3 ବର୍ଷ ପରେ 2 ବର୍ଷ ପଡିବ 3 సంవత్సరాల వరకు వర్షం పడదు. କଣ ପାଇଁ କହିଲେ ఎందుకు? ରାଜାଙ୍କ ଦରକାର କହିଲେ କଣ କଟିବ రాజుకు కానీ చెప్తే ఏమవుతుంది? ତାର ମୁଣ୍ଡ କାଟିବ ఆయన తల నరికేస్తారు. କିନ୍ତୁ ଏଲିయాକୁ ଭୟ ନାହିଁ కానీ ఏలియాకి భయం లేదు. ପ୍ରାର୍ଥନାର ବଳ ତାଙ୍କର ସହ
ఆయన దగ్గర ప్రార్థన బలం ఉంది. ଆପଣଙ୍କର ଜୀବନରେ କେମିତି ବଳ ଅଛି? నీ చేతిలో ఏ బలం ఉంది? 10 ମିନିଟ୍ ପ୍ରାର୍ଥନା, 10 నిమిషాల ప్రార్థన, 5 గంట ప్రార్థన, అరగంట ప్రార్థన. ଏମିତିକା ପ୍ରାର୍ଥନା ଈଶ୍ୱରକୁ ଦରକାର ఇలాంటి ନାହିଁ. ప్రార్థన దేవుడికి కూడా అక్కర్లేదు. ଓ ଗୋଟେ ଘଣ୍ଟା ଉପରకి ଯାଉ ତୁମର ପ୍ରାର୍ଥନା. నీ ప్రార్థన గంటకు పై వెళ్ళాలి. ହ୍ୟାଲୋ, ଏମିତି ପ୍ରାର୍ଥନା କେଳିଲେ ପ୍ରାର୍ଥନା କରିବା ଲୋକ ଗୋଟେ ବଳ ଅଛି. ఇలా ప్రార్థన చేయగలిగిన వాడికి కలిగిన ఒక గొప్ప బలం. ନୂଆ ବଳ ଯାକୋବ అది కొత్త బలమే యాకోబుకి దొరికినట్ల. କଣ ବଳ ହେଇଛି? ఏ బలం అది? ବଳ ଭାଇ ଆସୁଛନ୍ତି 400 ଲୋକମାନଙ୍କୁ ଧରିକିରି పెద్దన్నయ్య వస్తున్నాడు 400 మంది. ତାଙ୍କର ପାଖରେ ସାମ୍ନାରେ ଠିଆ ହେବା ପାଇଁ ఆయన ఎదుటిగా నిలబడటానికి ପ୍ରାର୍ଥନାର ବଳ ప్రార్థన కలిగే బలం కావాలి. କଣ ଘଟିଲା ବୋଲି ତୁମେ ଜାଣିଛ ନା? ఏం జరిగిందో తెలుసా? హలో, ବଡ ଭାଇ ସାନ ଭାଇకి 7 ଥର ଭ୍ରମଣ କଲେ. పెద్దన్నయ్య చిన్నోడికి 7 సార్లు తిరిగి ఏం చేసుకున్నాడు? సాగిల పడ్డాడు. କଣ ପାଇଁ? ఎన్ని నిమిత్తం? ପ୍ରାର୍ଥନା କରିବା ప్రార్థన బలం ఉంది కాబట్టి. ତୁମର ପାଖରେ ସବୁ ମୁଣ୍ଡ నీ ఎదుట ప్రతి ఒక్కడే ସମସ୍ତଙ୍କର ପାଦ ఆరాధించుకుంటారు. ତୁମର ପାଦ ବିର ପଡିବ. నీ కాళ్ళ కింద ఆరాధించుకుంటారు. Hallelujah. ఆమేన్. ତମେ କାହାର ପାଦରେ ପଡିବ ନାହିଁ. నీవెవరి పాదములో ସମସ୍ତ ଲୋକମାନେ ତୁମର ପାଦରେ ପଡିବ. అందరూ నీ కాళ్ళ కింద କାରଣ କଣ? దాని అర్థమేంటి? କାନ୍ଦି କାନ୍ଦିକରି ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ସେ. ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. యాకోబు ఇవే କଣ କରିଛନ୍ତି? యాకోబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ଭାଇ 400 ଲୋକମାନଙ୍କ ପାଖରେ దొరికారు. అన్నయ్య 400 మందిని పట్టుకొని వస్తున్నాడు. କାନ୍ଦିକରି ପ୍ରାର୍ଥନା କଲା ପରେ ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత అన్నయ్య ଦେଖିଲେ. అన్నయ్యని చూచాను. ସେତେବେଳେ అన్నయ్య ଆସିକି କଣ କଲେ? అన్నయ్య ବଡ ଭାଇ ଆସିକିରି କଣ କଲେ? అన్నయ్య చూసిన వెంటనే ఏం చేశారు? ତାକୁ ଆଲିଙ୍ଗନ କଲେ. ఆయనను వాటేసుకున్నారు. ఆలింగన କରିବା మాత్రం ନାହିଁ. వాటేసుకున్న వెంటనే 7 ଥର 7 మార్లు కింద పడి సాగిల పడి କେବେ ବି ତାର ମନରେ କଣ ଥିଲା ବୋଲି ତମେ ଜାଣୁଛ? తన మనసులో ఏముండిందో తెలుసా? యాకోబు ଠକିଲା ବୋଲି ଜାଣିକିରି యాకోబు మోసం చేశాడని ତାକୁ తెలిసి ମାରିବି ବୋଲି ବାପା ମାକୁ କହିଥିଲେ. ఆయనని చంపేస్తాడని అమ్మా నాన్నకి మాట. 20 ବର୍ଷ ପରେ 20 సంవత్సరాల తర్వాత ఏ ମାରିବା ପାଇଁ କହୁନେ ఎవరు చంపేస్తారన్నారు? ସେ ବ୍ୟକ୍ତି ఆ మనిషి ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ యేసు నామములో ଉଡ଼ାପରା ଚନ୍ଦର ଉଦରମାନ ଗଦନ ଶବ୍ଦର ଗଦନ ଗଦନ ସେ ବ୍ୟକ୍ତି ఆ మనిషి ତମର ପାଦରେ ପଡ଼ିବ. నీ కాళ్ళ కింద పడతాడు. ପଡ଼ିବ ନାହିଁ ବୋଲି ବୋଲି పడరేమో అనుకుంటున్నారు కదా. ତମର ତମର ବଳ ତାଙ୍କର ବଳକୁ କିଛି କାମ ఈ କରିପାରିବ. బలము ఆయన బలం కన్నా పనిచేయదు. ଯାକବର ବଳ କାକିରେ କାନ୍ଦିକିରି କରିବା ବଳ. యాకోబు యొక్క బలం ఏడ్చి వినయముతో ప్రార్థన చేసే బలం అది. ବଡ ଭାଇର ବଳ କଣ? పెద్దనే బలం ఏంటిది? 400 ଲୋକ 400 మంది ప్రజా సంఖ్య. 4-5 ଜଣ ତୁମର 10 ଜଣ 15 ଜଣ ଥିଲେ ବୋଲି ତୁ ବଡ ହବ କି? నీతో 15 మంది ఉన్నారు అనుకోని నువ్వు పొగిడి పెద్దోడు అనుకోకు. ప్రార్థన କରିବା ଲୋକର ସାମନେ నువ్వు ఆడేది ప్రార్థన చేసేవాడితో. హలో, ప్రైజ్ లో రాలే. ప్రైజ్ హలో. హల్లెలూయా. యాకోబుର ବଡ ଭାଇ ଆସିକିରି ତାକୁ 7 ଥର ପ୍ରଣାମ କଲେ. యాకోబు యొక్క అన్నయ్య వచ్చి 7 మార్లు పడి నమస్కారం చేశాడు. అది ମୁଁ କହିବାର ଶେଷ କଥା. చివరి మాట. హలో, ତ ପ୍ରାର୍ଥନା କରି ଦେଖ. నువ్వు ప్రార్థన చేసి చూసుకో. ରାତ୍ରି ଯାଏ ଉଠିକିରି ପ୍ରାର୍ଥନା କରି ଦେଖ. రాత్రి లెగిసి ప్రార్థన చేసుకొని చూసుకో. ଆପଣଙ୍କର ଚକ୍ଷୁରୁ ପାଣି ଢଳ. నీ కంటి నుంచి చుక్క చుక్క కన్నీరు పడు. ପାଣି ଢଳ. పడాలి. ପାଣି 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 పడితే ତମର ବିରୁଦ୍ଧରେ କହିବା ଲୋକମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କର. నీకు వ్యతిరేకంగా మాట్లాడి తిరిగిన వాడికి పేరు పెట్టి ప్రార్థన ఏ చేస్తావు. రోగ మత మారిବ ବୋଲି କହୁଛି. నన్ను చంపుతాడని దెబ్బ. ప్రభు, దేవా, ମୋର ଶକ୍ତି ନାହିଁ ପ୍ରଭୁ. నా శక్తి కాదు దేవా. ମୋର ପ୍ରବଳ ନାହିଁ. నా బలం కాదు దేవా. ହଠାତ୍ ବଳ ଅଛି. ఉన్న బలం పంపించు దేవా. ବଳ ବଲତା ଦିଅ. కొత్త బలం పంపించు దేవా. ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ତମର ପାଦ ବିଡରେ ପଡିବା ପାଇଁ ସେବି ହେଇଯାଇଛି. నీ పాదపీఠములో పడే సమయం ଚନ୍ଦର అక్షరాలు వేసియానా. యా బాబా. ప్రైజ్ లార్డ్ చెప్పగలుగుతాడు. ଗୋଟେ କଥା କହିକିରି ବହୁତ ఒక మాట చెప్పి ముగిస్తాను. ମାରିଆର ପାଖକୁ ଦୂଧ ଆସିକିରି କହିଲେ, మరియా దగ్గరికి వచ్చి దేవదూత చెప్పింది, ତୁମେ ଗୋଟେ ପୁରୁଷକୁ ଜନ୍ମ. నీవు ఒక శిశువును జన్మనిస్తావు. ସେଇ କଥା କାହାକୁ କହିଲେ? ఇదే మాట ఎవరికి చెప్పారు? సక్రియాకు କହିଲେ, జకరియా అన్న యాజకుడికి చెప్పారు. ତୁମେ ଗୋଟେ ପିଲାକୁ ଜନ୍ମ ଦେବ. నీ ఒక్క సంతానాన్ని కంటావు. ସେ କଣ କରିଲା? జకరియా ఏం చేయలే. କଣ ପାଇଁ?
ఎదుగు కే విశ్వాస కొలివా కొత్త మరియాకు జకరియా మధ్యలో ఎవరు విశ్వసించాలి? మరియా విశ్వాస కొలే మరియా విశ్వసించింది. తుమ్మ కొలివా ప్రకారం మరో జీవన గొట్టు నీవు చెప్పినట్లానే నా జీవితంలో సంభవించుడు కాక. భార్య స్వామి స్త్రీ తివాళ్ళ విశ్వాస కోరిన ఈమెకి పెళ్లి కూడా కాలేదు, పురుషుడు కూడా తెలియదు. ఈమె నమ్ముకుంది. పెళ్లి చేసుకొని కాపురం చేసుకున్న భర్త భార్య నమ్మట్లే. ఇదిగా తొమ్మిది ఇంకా పాస్టర్ గారు కూడా ఇలాగే కొంతమంది తుమ్మ విశ్వాస కొరిబని మీరు విశ్వసించరు. నువ్వు ప్రార్థన కొరి ఆశకి కోవచ్చు నేను ప్రార్థన చేసుకొని వచ్చి చెప్పిన మామూలు ఆశకి ప్రచార కోరినాంది ఇంకా వచ్చి చెప్పే మాటలు కావు. అది తూ విశ్వాస కొలే ఈ రోజు నీవు విశ్వసిస్తే కోణ కొట్టలే ఏం జరిగింది? ఆకు బంధువస్త కొరుతులే ఎవరి కోసం పెళ్లి నిర్ణయించుకొని ఉంచారో లోక కోణ కొలే ఆయన కూడా ఏం చేయాలి? జోసెఫ్ కోణ కొలుతులే యాసేపు కూడా ఏం చెప్పాడు? రహస్యంగా విడాకులు ఇచ్చేద్దామని. రహస్య విడాకు, బహిరంగం కాదు, హలో రహస్యంగా ఎవరికి తెలియకుండా, కాక నో జానికి ఎప్పటికి తెలియకుండా మన మనలో నిర్ణయం కొరచు మనసులో ఊహించి హలో కలలుగనేశాడు. ప్రార్థన కొరకు తూ వ్యక్తి ప్రార్థన చేసేవాడైతే కోణ కొట్టలే ఏం జరిగింది? దూదవులే దేవదూత దిగారు. పాస్టర్ సకిరి కోలే విశ్వాస కొరవాలి అయ్యగారు వచ్చి చెప్తే నమ్మడు ఈడు. మరి విశ్వాస కొరవకి పాస్టర్ గారు వచ్చి చెప్తే యోసేపు నమ్ముతాడు. సారీ జోసెఫ్ విశ్వాస కొరవకి కే ఆశీర్వాదం ఎవరు రావాలి? కే ఆశీర్వాదం విశ్వాస కొరవాలి ఎవరు వచ్చినా నమ్మడు. కే ఆశీర్వాదం కోలే ఎవరు వచ్చి చెప్పాలి? స్వర్గదూత ఆశీర్వాదం కోలే జాకో జోసెఫ్ దేవదూత వచ్చి యాసేపుని పిలిచి మారియాకి గ్రహణ కరో అయినా కలలు కనొద్దు, మరియాని అంగీకరించు. तू आजी पास्टर कोई ना सुनिबो नहीं परा నువ్వు పాట చెప్తే ఏమో కదా. उलाई वा दूदो దేవదూత దిగుతాడు. यीशु का नाम है యేసు నామములో वो कटी करवा पाए నిన్ను సారి చేయడానికి यीशु का नाम है యేసు నామములో तूगा मार उला हो ओला बरा चांदरा ప్రైజ్ ది లార్డ్. कोई वो नहीं तो ప్రైజ్ ది లార్డ్ చెప్పండి కదా. प्राइस लो कोई वो नहीं प्राइस लो कोई वो नहीं तो ప్రైజ్ ది లార్డ్ చెప్పండి కదా. प्राइस लो तो कोई रे सुनिबो नहीं परा నేను చెప్తే వినరు కదా. तो हमारा बूढ़ा भांगी बार सामने आसे ఈ जाए కాలు ఎరగొట్టే టైం అవుతుంది. तो मैं कत्ता माने में नहीं परा మాట వినవు కదా. यीशु का नाम है యేసు నామములో कहते कोई ने भी सुनिबो नहीं परा ఎంత చెప్పినా వినరు. क्या कोई ने भी सुनिबो नहीं ఎవరు చెప్పినా వినరు. से बहुत मारो बड़ो रे कहा నా బలమే నా బలము. ये वो निसास ऊपर को वाले तड़का नौसले कौन है वो అయ్యో ఊపిరి పీల్చుకుంటున్నది, సగం త్రోవ ఆగింది అనుకో, ఏం చేస్తావు? मोरो बूढ़ा भांगी ले 6 मास भरी तो कट्टा रे सोई నా కాలు ఇరిగింది, 6 నెలల మంచం ఎక్కాను. सतबेले बोलो सब घोड़ाइला అప్పుడున్న బలం అంతా పోయింది. मो कहवा रे अर्थ నేను చెప్పొచ్చిన అర్థం हेलो प्रभु को जानिबो तुमके केमते ठीक करवा దేవునికి తెలుసు నువ్వు నిన్ను ఎలా నొక్కితే సరవుతావు. केमती तुमको ठीक करवा रे నేను ఎలా సరి చేయాలో దేవునికి బాగా తెలుసు. जाको को मामो ठीक कर परवा नहीं యాకోబుని మామయ్య లాంటి వాళ్ళు సెట్ చేయలేరు. जाको तार स्त्री ठीक कर परवा नहीं యాకోబుని భార్యను సెట్ చేయలేరు. जाको को तार बाबा ठीक कर परवा नहीं యాకోబుకి నాన్న సెట్ చేయలేరు. जाको ठीक करवा पाई के आशीर्वाद रे యాకోబుని సరి చేయడానికి ఎవరు రావాలి? कोटे पुरुष आशीर्वाद रे ఒక పురుషుడు రావాలి. से पुरुष उलाइले ఆ పురుషుడు దిగితే तंत्र जीवन पोते ओ ఆయన జీవితం మారుతుంది. हेलो हेलो प्रेज द लॉर्ड तम कोटि पट्टैले तुमको ठीक अब बोली ईश्वर जान దేవునికి తెలుసు నిన్ను ఎక్కడికి పంపించి ఎక్కడ నొక్కితే నువ్వు సరవుతావు. बहुत करवा पहचानते ముగించాలని కోరుతున్నాను. पिल्ला कोइला सुनिबो नहीं పిల్లలు చెప్తే ఎవరో, स्त्री कोइला सुनिबो భార్య చెప్తే ఎవరో, सेम कहू छ मोर बड़ा बोली నా బలం నా ఇష్టం. एबे पडिबार सामने आसी जाय అయినా పడతావు, నేల మీద పడతావు. लेके के रोको రాసుకుంచుకో. यीशु का नाम रे యేసు నామములో प्रेज द लॉर्ड अजी ఈ రోజు एवं माने मंगलो एवं माने ईश्वर का संकल्प अनुसार आलू को राजा ఎవరు దేవుని యొక్క సంకల్పం అనుసరించి పిలవబడిన వారు सब मंगल करो వారి పట్ల అన్ని మేలే. याकूब के जीवन रे యాకోబు యొక్క జీవితంలో నువ్వు నామ పాయి కొత్త పేరు పొందుకున్నాడు. నువ్వు ఈ యాకోబు రుజి నువ్వు దర్శన పాయి రెండోది యాకోబు కొత్త దర్శనం పొందుకున్నాడు. తేని మూడు యాకోబు జీవన నువ్వు ఆలోక పాయి మూడు యాకోబు యొక్క జీవితంలో కొత్త వెలుగు. చారి యాకోబు జీవన నువ్వు చల చల నాలుగు యాకోబు యొక్క జీవితంలో కొత్త నడక. చారి పాంచో ఐదు
ಜಾಕೋಬನ ಜೀವನ ನುವಾ ಬಳ ಪಾಯಿದೆ యాకోబు యొక్క జీవితంలో కొత్త బలం. ರಾಯಗಡ ಮುಂಡೋಳಿಗೆ ವಿಶ್ವಾಸಿ ಮಾನೆ రాయగడ సగ బిడ్డల ಆಮೇಲೆ ಬಳ ಪ್ರಾರ್ಥನಾ మన బలం ప్రార్థన ఎంత. ಎಂತ ಜನರ ಆಶು ಹೋಗ್ತಾರೆ కొందరి బలము అశ్వాలు గొర్రెలు ಎಂತ ಜನರು ಬಳ ಮನಸ್ಸು ಹೋಗ್ತಾರೆ కొందరి బలం మనుషుల బలం. ಆಮೇಲೆ ಆಶ್ರಯ కానీ నా ఆశ్రయము ಕಟ್ಟಾರೆ దేవుని యందున్నదే. ಸೇವನ ಕೋಡಿ ನಕ್ಕೇವೋ వారు అందరూ కింద పడితే ಆಮೇಲೆ ಟಿಯಾಯೋ Praise you, Jesus. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. ದೇವಿ ಹೊಡಿವಾರ ಸಮಯ ಆಸೈತಿ ಮಾ పొడివాన సమయం ఆశించి పడే సమయం వచ్చింది. హే సుడివాన అయితే పొడి బాసే ఎవరు చెప్పారు వినరు కదా, పడే సమయం వస్తుంది. జీసోగా నామరే యేసు నామములో అభిషేకం దివ వ్యక్తి కోవుతుంది అభిషేకం ఉన్న వ్యక్తి చెప్పేది. జీసోగా నామరే యేసు నామములో ఆ కన్నీరిన ప్రార్థన తమకు దొరక ఆ కన్నీటి ప్రార్థన నీకు కన్నీర ప్రార్థన తమకు దొరక ఏడుపు కలిగే ప్రార్థన ఆ పొడొద్దిలే ఆ బలం ఉంటే కే ఓసి గారు కొలేసే పత్తురు ఎవరు నిన్ను విడిచిపెట్టిన సే పత్ర కోణర ప్రధాన పత్ర ఆ రాయే మూల రాయిగా మారుతారు. ఏ తుమకు ఏ రాయను నిషేధించారు, ఎవరు నిన్ను విడిచి పట్టిందో ఏ రాయను ప్రజలు నిషేధించారు, అదే రాయ మూల రాయే మారేది. నిషేధింపబడిన రాయ మూల రాయ. నిందా కొరుతుంది డొరన్నాయి ఎవరు నేను కించపరిచిన భయపడద్దు. తమే కొరమనే తూకో నీవు చెప్పుకో, మువా కై గొరకు కొనే వాళ్ళు నేనే ఇల్లు కట్టిన వాడిని, మువా కై గొర కొనే వాళ్ళు నేనే ఇల్లు కట్టిన వాడిని. ఏ సమితి కూడా శక్తి మొత్తం నా పొందాలి యొక్క శక్తి నాకు దయచేయమని. రబ్బల శాంతన ఆత్మల మన భాయిలో ఉడబల శాంతన ಎಲ್ಲ ಬಂಧನಗಳು ಈಗಂತಾರೆ ಶಕ್ತರು गांधी बाटा बंद करो गांधी बाटा बंद करो गांधी बाटा बंद करो तुम्हारे घरे गांधी बापा जगह उठगी ఇంట్లో ఏడవడానికి చోటుందో बाथरूम में जाओ బాత్రూమ్కి వెళ్ళు, हेलो వంటరి చోటికి వెళ్ళు. घरे भीतर गांधी ने सारी जानी पारंदी ఇంట్లో ఏడితే భర్తకు తెలిసిపోతేమో, पिला माने जानी पारंदी పిల్లలు తెలుసుకోవచ్చేమో. बाथरूम में जाओ बाथरूम బాత్రూమ్కి బయలుదేరండి, बाथरूम में जाओ బాత్రూమ్కి బయలుదేరండి. करो ఏడవండి, यदि प्रार्थना करो అక్కడ కూర్చొని ప్రార్థన ये अब मानो ప్రార్థన చేస్తూ ముగించాలని కోరుతున్నాను. गांधी बापा सबूतर बटर जगह कोटी ఏడవడానికి మంచి చోట ఎక్కడ? बाथरूम रखा బాత్రూమ్ లో. पाप कुलो ట్యాప్ తెరవండి. पाप कुलो में सब साउंड बाहर कर सुन नहीं ట్యాప్ వేసేస్తే చెప్పుడు బయటికి రాదు. तो मैं सेठी काम दो అక్కడ కూర్చొని ఏడుస్తూ सेठी गांधी वाला के वचन बाथरूम में అక్కడ ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? जोड़ी जोड़ी पास गांधी ले जोड़ी पास गांधी ले లోని పాసి ఏడుస్తున్నారు. बाथरूम में भीतर है బాత్రూమ్ లోకి వెళ్ళి
సిద్కియా రాజు ముఖ కాంతాడకు కొరికి గోడకు తట్టు తిరిగి కాంతాడకు ముఖ తగ్గి నిలిపి గోడల పైలాది గోడ తట్టు తిరిగి ఏడవడం మొదలెట్టాడు. అదిసింది కాంతో టికే ఈరోజు అలాగే ఏడవడం మనిషిల కామరాల కాంతోనా మనుషుల ముందు ఏడవద్దు. మనిషిల ముందు కామరాలు మనుషుల సమక్షంలో ఏడవద్దు. ఈశ్వరుల కామరాలు దేవుని యొక్క సమక్షంలో శక్తి పనికిరాదు. ఎక్కడ కూడా మంత్ర శక్తులు పనిచేయవు. చేతి పని. చేతబడి శక్తులు. హలో ముందు రాయిగడ మండలికి బంధు కొర దమ్ము కాని ఉంటే రాయిడ సంఘానికి అడ్డుకో. తమరు సిల్లింగి మందుర కుందుర కోణం నీ సిల్లింగు మంత్రతంత్రాలు గుడారాలు ఏ ఏ ఏ ఏ పనులు చేసుకో. అడ్డిపోదు బంధు కలిగాదు బంధించి చూడు. కొత్త బాధ్యత ఉన్నాయి. నేను నీకు పంపిస్తాను. అఖిల ఎనిమిది ఆరాధన కల్లా ఏ జీవు అఖిల ఇలా ఆరాధన చేస్తే చాలు. ఏ బొందర తమకు చూడాలి. ఏ బంధకం నిన్ను తాకదు. అభిషేక కొట్ట నూనె పొయ్యి అభిషేక కొట్ట తల్ల పొయ్యి అభిషేకం ఒక నూనె లాంటిది. కొల్ల కొల్ల మీ దగ్గర లోకి వాళ్ళొక దొరిపారి ఒకి నూనె రాసుకున్న మనిషిని పట్టుకోగలుగుతారా? దొరిపారుంది పట్టుకోగలరు. హిందూ కొచ్చికి పడదు. ఎందుకంటే పట్టుకున్నాడు చేతిలో ఇంటి ఆరాధన ఠీకోలే. నీవు సంఘములోకి వచ్చి సరిగ్గా ఆరాధన చేస్తే చార్చి నిద్ర ఠీక్ ఆరాధన కరే. సంఘములోకి వచ్చి వాక్య పరిచయం విన్నప్పుడు సరిగ్గా ఆరాధన చేస్తే నువ్వు కొసికి జీవో నీవు ఆత్మాభిషేకములో ఉన్నవాడివి కాబట్టి నూనె అంటున్నది కాబట్టి జారిపోతావు. ఆరాధన ఆత్మారి ఆరాధన కొని తెక్కొందు. ఆత్మలో ఆరాధన చేసుకుని చూస్తూ ప్రైజ్ విచారకర్తల పుస్తకం న్యాయాధిపతుల యొక్క పుస్తకం. సీసర తొల రథ దొరికి యుద్ధ కలుస్తుంది. కైసరు అన్నవాడు సీసర్ అన్నవాడు 900 రథాలు వేసుకుంటూ ఇస్రాయేల్ సమస్త లోకమాన ఇస్రాయేల్ ప్రజల సమస్తతో ఈశ్వరకు ఆరాధన కరువాపేలాగే ఇస్రాయేల్ ప్రజల దేవుని సమక్షతలో ఈ ఆరాధన చేయడం ఆరాధన కొరుకరు ఆరాధన చేస్తూ స్వర్గీయ దూత మన ఉలైలే స్వర్గ పరలోకం నుంచి దేవదూతలు దిగి ఆశ్చర్య కూడా కట్టుదలే గుర్రముల యొక్క కాళ్ళను ఎరగొట్టి ఎందుకు ఆరాధన కొరండి. ఎక్కడ ఆరాధన చేస్తున్నావు? సిరిదలే ఈ జీవితంలో ఈ ఆయువే ఇతరులతో కలిగిన శక్తియే శక్తులు పట్టి వాల్పాయి ఈశ్వరుడు దూత మన ఉలైలే ఎరగొట్టడానికి దేవుని శక్తి పొందిన
ବନ୍ଦ କରିଛି ముగించాలని కోరుచున్నాను. ପ୍ରଭୁ ମତେ କହୁଛି ଆମର କହିବା ପାଇଁ దేవుడు ఇంకా ఇంకా చెప్పమని చెప్తున్నాడు. ଆଖିର ପାଣି ଫୋଡ଼ ଟିକେ కంటి నుంచి నీ కన్నీరు పడాలి. କେନା କେ ମନ୍ଦିର ଥିଲେ ବି କିଛି କହିପାରିବା ఏ మంత్రతంత్రాలు జరిగినా ఏం ఫలిపోవు. ଆମେ ଦେଖ ଟିକେ କରିକି కన్ను తెరిచి చూసుకో. ମନ୍ଦିର ଯାଦୁ କରିବା ପାଇଁ କରନ୍ତୁ ଦେଖ మంత్రతంత్రాలు వేసుకొని చూసుకో. କିଛି ହବ ନାହିଁ ఏం జరగవు, କିଛି ହବ ନାହିଁ ఏమీ జరగవు. ତୋତେ నిన్ను ରବ ଶାନ୍ତି అలార కట్టేసి yes అబారి ଏଠିକୁ ଆସିକିନି ଠିଆ ହେବା ସମୟରେ ఇక్కడ నేను వచ్చి నిలబడినప్పుడు ମଣ୍ଡଳୀକୁ ବନ୍ଦ କରିଛନ୍ତି ମଣ୍ଡଳୀକୁ ବନ୍ଦ କରିଛନ୍ତି సంఘాన్ని మూసేస్తూ କଣ କଲେ ବନ୍ଦ ହେବ ବୋଲି ଭାବୁଛନ୍ତି ఏం చేస్తా మూసేస్తాం ଏ అనుకుంటున్నావు. ଖେଳି ଅଗ୍ନି ସହିତ ఇది అగ్గితో ఆడుతున్న ఆట. హలో కేరళలో కొంచెం పాస్టర్కు సాయంత్రం జియో కేరళలో ఒక పాస్టర్ గారికి 7 పిల్లలు ఆడపిల్లలు, చోదనగర బాగా వేయగల 6 పెళ్లిళ్ళు అయిపోయాయి. సాతమ జియో కొళా జియో 7వ పాప నల్లగా ఉన్న పాప. తక్క కాక దొరకాలి ఆ పాపకి ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. సే బౌడి ఆ సహోదరి చర్చికి అసలే ఆగ్రే బస్సు చర్చి కొత్త ముందుకు వచ్చి కూర్చుంటుంది. ఎనిమిది ఏమరో గౌరికి బస్సు బాబు గౌరీ వచ్చి ముందు కూర్చున్నట్లా. ఎనిమిది బస్సు అంటే నయ్య ఆరాధన కొరకు అలా కూర్చోవడం మాత్రం కాదు, శక్తితో సేక ఆరాధన. ఫస్ట్ ଆସିବ ఆమె చర్చికి ఫస్ట్ వస్తుంది. సేక ఆరాధన కొరకు ఆమె ఆరాధన ప్రారంభిస్తుంది. ఏ ఆరాధన నోకలే సే ఆరాధన ఎవరు వచ్చినా రాకపోయినా ఆమె మాత్రం ఆరాధన చేస్తుంది. కే కోయిలే కే వాక్య వాక్య ప్రచార ఎవరు కొరకు వాక్య పరిచయం చేసినా ఆ వాక్య సుడిగా మాత్రమే ఆ వాక్యాలు విన్నప్పుడు ఆరాధన కొరకు ఆరాధన చేయడం అసలు ఆపేది అన్య కాదు. భాష ఆరాధన కొరకు అన్య భాషలు మాట్లాడి ఆరాధన చేసేది. ఆరాధన కొరకు మాత్రం కోడ ఇచ్చి ఆరాధన చేసినప్పుడు ఏమైంది? సమత లోకముని కోడ బౌడికి కే బాహో నల్లది కదా ఎవరికి కావాలి అన్నారు. ఎనిమిది బస్సుకి సమని ఆరాధన కొడుతుంది ఇలా చెప్పుకుంటూ ఈ మాత్రం ఆరాధన చేస్తుంది. ఎడ దగ్గరికి లోకమును హోసిస్తుంది ఇవన్నీ చూసి ప్రజలు నవ్వుతున్నారు. కోడ ఏచి దర్శన ఏం జరిగిందో తెలుసా? అమెరికన్ కూడా సాయి పాస్రే అమెరికా దేశంలో నుంచి ఒక దొరగారు వచ్చారు. ఏ బౌడి ఆరాధన చేద్దాం తార మనకు తక్కువ పవిత్రాత్మ పోయిన తక్కువ బావు ఆమె ఆరాధనను చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఇద్దరికి ఆమెను పెళ్లి చేసుకో. ఏ దొడ సే కోడ ఆయన తెల్లగున్నాడు, ఈమెమో నల్లగా ఉంది. Praise Lord. ఆరాధన కడిదే నీవు ఆరాధన చేసుకొని చూసుకో. లోక తుమకు రో బోలి కోంది మనుషులు నిన్ను సేవన తమకు చెమది కొరంతి మనుషులు నిన్ను నీ ఆరాధన అడ్డగించి ఆపొచ్చు. తమర భవిష్యత్తు ఆశీర్వాద సెమిది నీ భవిష్యత్ జీవితంలో ఉన్న ఆశీర్వాదం అడ్డగించగలరు. తుమర ఊపర కబుతర ఉలాయిబ బోలి గాడి బోలి ఎప్పుడు నీ మీద పావురం ఆత్మశక్తి కవికి వచ్చేస్తలేదు. సేడ తుమర పక్కలతి మా లోక బోలి గాడి బోలి అది నీ పక్కన కూర్చుని వాడికి తెలియదు. తుమే అభిషేకం తిలే నీలో అభిషేకం ఉంటే ఆకే ముజకి ఆరాధన కరో కళ్ళు మూసుకొని ఆరాధన చేసుకో. తమర ఊపర కో ఈ మీదకి కోరాల ఉలాయిబ పావురం దిగి అల్లా రాజమాస్ అల్లా వరకటిన ఫోట ఉండల వరకటిన షాబా हमें कौन तुमसे किसी नहीं मुंह हमारा परिवार अग्नि
పొరికా మధ్య గమనాగమన కొడుతుంది నేను నా కుటుంబం అగ్ని లాంటి శోధనలో నుంచి వెళ్తున్నాం. ಎಂದು ಇಟ್ಟಿ ಹಸಿನ ಸಮಯ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹಸಿವ ಸಮಯ ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం మనకి తాకట్లే. ఆమెకి స్నేహితుల పొడే ఆశించింది మాకు ఆరాధన చేసేప్పుడు అనుభవం వచ్చేస్తుంది. ఆమె కల్లి రాత్రి కొండ వేళ సోయలే నేనే రాత్రి 1 గంటకు పడుకున్నాను, సాయంత్రం వేళ ఉట్టిలే 7 గంటలు లెగించాను. దాసగారు ఫోన్ సమయం ఉట్టిన వద్దుల నాన్నగారు ఫోన్ చేసి నేను లెగలే, ఆంటీ ఉట్టిలే అమ్మగారు లేచారు. తాపరే ఫోన్ అడిగిన మొత్తం డాక్టర్ ఫోన్ దాని తర్వాత ఫోన్ నాకు ఇచ్చి ప్రార్థన చేయమని చెప్పారు. హలో హల్లెలూయా. గర్భ సోయల నీతో పడచ్చు ఎప్పుడు పడుకుంటే అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. అగ్ని పరి శోధన అగ్ని లాంటి శోధన మధ్య, పరీక మధ్య గమన పరివార అగ్ని లాంటి శోధన మధ్య మేము ప్రవహించాం. ఎంత వేదన కొలుచుంది ఇంత వేదన ఉన్నా కూడా మరో వేదన పొడివో ఆ వేదన పెరుగుచు ప్రసవము ప్రసవ వేదన కలుగుతుంది. వేదన బెసి బోడిన కోణాల జన్మ బాబా నొప్పి ఎక్కువ అవుతుంటే తెలుసుకో, ఏదో ఒకటి కొత్తది కలుచున్నది, ప్రవర్తించున్నది. తమర మండలిన పాస్టర్ నీ సంఘములో ఉన్న కాపరి ఎంత వేదన కొరచ జాడిచోనా ఎంత నొప్పి పుట్టుకుంటున్నారో తెలుసా? లోకమాన పరివర్తన సమయ ఆసి ఈ జీవిత మార్పుకు సమయం జరిగింది. లోకమాన పరివర్తన ఆశీర్వాద అనేక మంది మారు మనసు చెందడానికి సమయం దగ్గర చర్చ ఇతర ఆశీర్వాద సమయాలు రావడానికి సమయం పడుతుంది. శక్తిపాయి అందు నిమిత్తం అప్పటికిన పాలగో అప్పటికిన మండలిన పాలగో నీ సంఘ కాపారి వేదన మధ్య వేదన మధ్య, దుఃఖ మధ్య దుఃఖాల మధ్య గమనాగమన కొరచ ప్రయాణం చేస్తున్నారు. మోర మన ఠాణం వేచి నా మనసు గట్టి అయిపోయింది. కారణం కూడా ఈశ్వర మొత్త జాడించింది ఎందుకంటే దేవుడు నన్ను ఎరిగిన వాడు. మోర ఆఖిలో లుగా పొడి నా కంటిలో ఉన్న కన్నీరు పడుతున్న ప్రార్థన ఆ ప్రార్థన సుడివా వ్యక్తి వింటున్నవాడు అనేక కిలోమీటర్ దూరం వచ్చి అనేక కిలోమీటర్ దూరంలోకి వచ్చి హలో పతా సునో బాగా వినాలి. మోరో గొరకు కే అసౌ నై బోలి మనా కరివ వ్యక్తి నా ఇంటికి రావద్దు అని చెప్పి వెలివేసిన ఒక మనిషి, తక్కువ సమాధి కల ఏ హాత ఆయనకు సమాధి చేసింది ఈ చెయ్యే. తమదర రోగ బోడి వల్ల సమ మూజాయితుల ప్రార్థన ఆయనకు రోగం విపరీతంగా వచ్చేసరికి ప్రార్థన కొరి గొరకు చికిత్స వెళ్ళాల్సి వచ్చింది, ప్రార్థన చేసి తీసుకురావాల్సి వచ్చింది. ప్రార్థన కొరి గొరకు పోంజువ పూర్వ ప్రార్థన చేసి ఇంటికి వచ్చేలోగా గొట్టె మాస పర్యంతం ఒక్క నెల వరకు గొట్టర సహిత వ్యక్తి ఉట్టిలే మంచం మీద పడున్న ఆయన లెగిచారు, బతబాయి లెగిచి భోజనం చేశారు. మెస్సి ద్రోవ కొల మత ఆయన నాకు ఎంతో వేదన పంచాలంత ఎంత వేదన కొరచి సత్తికి ప్రేమ కొరచి ముని ఎంత వేదన ఆయన పరిచుచుండేవారో దానికి డబల్గా నేను అటు తిరిగి ప్రేమించలేదు. తూ వేదన కొరవు నువ్వు నొప్పించుకో, तुम कांदो कांदो कुछ ఏడు 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 ఏ तुमको వేదన కొరచుంది భయ కరోనా ఎవరు నిన్ను వేదన పరిచుచున్నారు? ఆయన కోణ బాధపడొద్దు. కోణ మంగళ తుమర కొర ఆసిబో ఏదో మేలు ఆయన పట్ల, కోణ అలగొడ మంగళ తుమర కొర ఆసిబో ఏదో ఒక మేలు నీ జీవితం పట్ల నిశ్చయ అది సునిశ్చితం. ఈశ్వర మంగళ సాధు దేవుడు వేలులను జరిపించిన వాడు. ఆకి బోల్ కర కళ్ళు మూసుకుందాం, ప్రార్థన కర ప్రార్థన చేయబోతున్నాడు. సమస్త గురి చక్కి బోల్ కర ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. ఏం మనే ఈశ్వర ప్రేమ కరుంది ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారు సమాన సమూహంలో వారి పట్ల అన్ని వేలే. ఉరదన శాంతి కమన కాందకే కోల్ ఈ రోజు రాత్రి వేళ దేవుని వేదన కొలుచుంది. ఏడ్చి చెప్పండి. దిన రాత్రి వేదన కొలుచుందా రాత్రి పగలు ఏడుస్తున్నావు కదా, तुम्हें वेदना रे बुलुचो ఏదో నొప్పితో ओ मंगल आसुचंदे ఏ వేదనతో तुम्हें कहते कांदुचो ఎంతో ఏడుస్తున్నావు కదా, शक्ति के आनंद करवारो కానీ ఆనందించే క్షణాలు सब आसुचंदे तुम्हारा परिवार ఈ भीतर కుటుంబంలోకి వచ్చి వచ్చినాయి. ఈ బాబా నా అందులో ఈ బాబా నా हट्टी कट्टी दे యేసువిన నామ కొన్ని బంధనముల విడుదల కలుగుతున్నది ఎంతటి మంత్ర గుడికి కొన్ని మంత్ర శక్తుల విడుదల ఎంతటి కలుగుతున్నది మంత్ర శక్తి గుడికి ధర్మావచ్చు. ఎంతట పిల్లవారికి కట్టి బంధు కర్మ కొంతమంది పిల్లలను కట్టేసిన బంధకాలు, ఎంతట పరివార మిత్ర బంధన పిండి కొన్ని కుటుంబాలు బంధించిన బంధకాలు,
కాదు ಕೆತ್ತಗ ಪೌಡಿ ಮಾರ್ಗದ ಬಂಧನ ಬಿಡಿಸಿದ కొంతమంది సహోదరుల జీవితంలో ಆರಾಧನ ಕೊರಿ ಪಾಲಿನ ಹಾಂತಿ ಆರಾಧನ ಕೊರಿ ఆరాధన చేయలేనట్ల ಎಮಿಲಿ ಒಂದು ತರುವ ಶಕ್ತಿ ಉಳಿಕ అలా కట్టివేసి ಯೇಸುವಿನ ನಾಮಕ್ಕೆ యేసు నామములో ಯೇಸುವಿನ ನಾಮಕ್ಕೆ ఈ రోజు యేసు ఈరోజు వೇ ఉదార ఈ రోజు విడుదల పొందుకో ಕ್ರಿಸ್ತದ ರಾಜ್ಯದ ಜಯ యేసుగా యేసు ಯೇಸುವಿನ ರಾಜ್ಯದ ಜಯ వాక్యములో జయం ಒಂದಡಿ ಬಿತ್ತರುವುದು ఇంకా లోపలికి ಅಗ್ನಿ ఆత్మశక్తి ಹೊಡಿಸಂತೆ అగ్నిలో పడి ಅವನು ಏಕದಕ್ಕ ಅಗ್ನಿ ಸಿಗ ಅಗ್ನಿ ಸಿಗ ಅಗ್ನಿ ಸಿಗ అగ్ని దిగుతుంది ಅಗ್ನಿ ಸಿಗ ಒಂದು ವೇಗದ ಮಾಡಿಕೊಂಡು ಸೈಲೆಂಟ್ ಬಸರಿ ಅಗ್ನಿ ಸಿಗ ಅಗ್ನಿ ಸಿಗ ಪಾದ ರಗನ ರುಗನೆ ಮಗಡೆ ಅದಕ್ಕೆ ರಕ್ತ అభిషేకం తీసుకున్నాడు ఒకే శక్తి కుమరూపున కంచుకొడుతుంది రవి కమల శాస్త్ర కొట్టండి కొట్టండి ఓ ఓ రమర్ అయ్యట 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 ఓ రే రే సబర రమర ఓ రాజ్ ఓ రాజ్ yes ఓ రమర్ రమర శాస్త్ర నాకు తెలియదు సంఘస్థితి మారుతున్నది సంఘములు మారిపోతున్నా బిడ్డల సమస్యలు మారిపోతున్నా ఇప్పుడు వరకు జరగలేదు విషయం అది కూడా ఈ రోజు ఒక విడుదల కలుగుతుంది ఈ రోజు విడుదల కలుగుతున్నది విడుదల కలుగుతుంది ఈ సమయం వచ్చిందమ్మా సమయం వచ్చింది
చివరి ప్రార్థన. ప్రభు మాకు कहली దేవుడు నాతో మాట్లాడేది. కారు కిచ్చు పైసారో ఒట్టకి రొక్క దాయిచ్చు ఎవరిలో ఏదో డబ్బు సంబంధించిన విషయం అడ్డగించి ఉంచబడి ఉంది. యేసున నామములో ఈ రోజు యేసు నామములో, యేసున నామములో, యేసు నామములో సే ఒట్టకి మాట భాగో ఏ అడ్డుపరిచినది, డబ్బు సంబంధించి డబ్బుకు సంబంధించిన విషయాలు అడ్డుపరిచినది ఈ రోజు విడుదల పొందును గాక. తమకు పాయివార వచ్చేసదా అది నీ చేతికి రావాల్సింది. ఎందుకు శాసన అది నీ చేతికి రావట్లే, ఎవరు అడ్డగించారు? యేసు నామములో ఈ రోజు అచ్చి అయ్యట ఆ కట్టు ఇరుగుగాక. గోర భీతర్ ఇంటి లోపల సమృద్ధి సమృద్ధి వర్ధిల్ప చేయనక ఒడి ఒడియాసు ఇంటి లోపల వర్ధిల్ప చేయనక గోర భీతరే అల్లాహ్ షాగావల్ల అయ్యట అచ్చి సరకులు నూట పదక సికమాల నూట పదక అలాష్ రీదలా అది గవర్నమెంట్ రావచ్చు సెটা గవర్నమెంట్ కరియారు హైపారే ఈరోజు అచ్చి అదరమాన రిక్తలా రగస్యాను గదరమాన అత్తసే విరిగన రిగడిగా అతడి భావనిలో గౌరవితర ప్రభు కొన్ని సహోదరుల నీళ్ళలోకి దేవా గౌరవితరకు ఉదాహరణ నీ కాలి లోపల కొన్ని విడుదలలు పంపి యేసు నామములో కుటుంబం లోపల కుటుంబం లోపలికి एकदम कोई बात मात्र है की जायची కొన్ని కాడి ఇరిగిపోతున్నాయి. यस అల్లాహ్ సబాన్ కరే हमारी तरह स्वर्ग पदकरा तो पर बदुका ఆ मदद పరలోకవాడి తండ్రి నీ నామానికి అది వందనాలు. అన్న సుని పార్ల వాక్యం మంచి వాక్యాన్ని మాకు వెదజల్లారు. సందర్భ అనుసార ఆగుతోయిచి దేవ సంఘం అనేక విషయాలు పిలువబడి ఉన్నది. ఏ సైమన సభ మిసర మంగళ సాగర కరో వారి అన్ని విషయములో మేలు కలిగి అనుభవించుటకు రాయల మండల విశ్వాసనాని రాయగడ సంఘములో సంఘ సభ్యులకు విభిన్న ప్రకార దుఃఖర పడి జాయిచి అనేక ప్రకారమైన దుఃఖములో విభిన్న ప్రకార సమస్యలు పడి జాయిచి అనేక సమస్యలు పడి ఉన్నారు. ఏమన కెమిదికి దివారొచ్చి మరి జోనానా ఎక్కడికి ఏ దిక్కుకెళ్లాలో తెలియట్లేదు. విభిన్న సమయ క్రాంతి క్రోందర కొలిచొని అనేక సమయంలో యేసుంద నామరే యేసు నామములో అది తండ్రి పరివారరే ఈ రోజు వారి కుటుంబంలో తండ్రి మండలి వితరకు సంఘము లోపలికి తండ్రి పిల్ల మార్గర ఊపరకు ఒట్టే మంగళ మేలు యేసుంద నామరే అసో యేసు నామములో సాబు మంగళ సాగర కరు అన్నిని మేలుని జరిపించండి. యేసుంద నామరే యేసు నామములో సాబు మిషన్ మంగళ సాగర అన్ని కరు మేలుగా మార్చినందుకు వందనాలు. స్తోత్రం హల్లెలూయా. సమస్తకు మీ ఆశీర్వాదం అందరిని దీవించినందుకు వందనాలు. మండలికి పరిస్థితి మార్చినాయి సంఘ పరిస్థితులను మార్పు చేయనందుకు ಅವರು వందనాలు. ಮಂಡಲ ಕಾಂದಿವ ಲೋಕಮನೆ ಅನೇಕರು వచ్చారు దేవ అనేక మంది ఏడుస్తూ విషయపై కాందించింది ఈ రోజుల్లో ఏడుచున్న వారు ఉన్నారు. కాందివ లోకమనకు కూడా బల పాయించింది వారికి ఒక కొత్త బలాన్ని ఇచ్చినందుకు వందనాలు. ప్రార్థనల బల ప్రార్థన గల వారు. సేవన కాంది కాందికి ప్రార్థన బల వారు ఏడిచి ఏడిచి ప్రార్థన సేవన చేశారు. సామన ఠీఐవ వారి ముందుగా నిలబడి ఉన్నారు. యేసు మహా పర్వత ప్రతి కొండలో ఏ యేసుంగ నామరే యేసు నామములో ఉచిజా దూరమైపో. బడల ఉపత్యాగము ఒక లోయలుగా మారు. ఉపత్యాగము ఒక లోయలుగా మారు. యేసుంగ నామరే యేసు నామములో మోర వ్యక్తిగత భావనే వ్యక్తిగతంగా మోర వ్యక్తిగత నా భావన వ్యక్తిపరంగా ఒట్టే పర్వత ఠీఐ ఒక కొండ నిలబడి ఆ ఉంది. పర్వతక దేకికి ఆ కొండను చూచి యేసుంగ నామరే యేసు నామములో ఏ పర్వతమా ఏ కొండ సే పర్వత గుంజిగా దూరమైపో. మోపాయి సమా ఉపత్యాగ నా ప్రశ్న కొరకు ఒక లోయలుగా మారు. తమ ప్రస్తుత కొరికివాదకి ధన్యవాదాలు అలా సిద్ధపరిచినందుకు వందనాలు. ప్రస్తుత కొరికివాద ధన్యవాదాలు సిద్ధపరిచినందుకు వందనాలు. ప్రస్తుత కొరికివాద ధన్యవాదాలు సిద్ధపరిచినందుకు వందనాలు. శరణి సమస్తకు సాగు అందరికీ దీవించినందుకు వందనాలు. ప్రార్థన సంచోదన ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసునామములో యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. అందరం లెగిచి నిలబడదాం, ఒక పాట పాడదాం. అసలు